స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో న చ భూతసంగః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాణి వాక్ప్రాణచక్షుశ్రోత్రం అధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణం అస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఉపనిషత్తులన్నీ సంవాద రూపంలో ఉంటాయి. ఎక్కడ ఉపనిషత్తు అనేది ఒకటి ఉందంటే అది ఏ ఉపనిషత్తు అన్నా కానీ అందులో బోధించేటువంటి ఒక గురువు, ఆయన ముందు కూర్చున్నటువంటి ఒక శిష్యుడు కానీ లేదా కొంతమంది శిష్యులు కానీ ఉంటారు. అది ఉపనిషత్తు అంటే. ఇది సంవాద రూపంలో ఉంటుంది కనుక ప్రశ్న సమాధానం అనేటువంటి పద్ధతిలోనే పోతుంది. కారణం ఎందుకు? ప్రశ్న ఎక్కడొస్తుందంటే ఎక్కడైతే ఒక స్పష్టత లేకుండా పోతుందో అక్కడ ప్రశ్న వస్తుంది. కాబట్టి వేదాంతం అనేది అస్పష్టంగా అర్థం చేసుకొని దానివల్ల సాధించేది ఏమీ ఉండదు జీవితంలో. వేదాంతం మాత్రం ఏ విషయమైనా వేరు, కానీ వేదాంతంలో క్లారిటీ ఉండాలి, స్పష్టత. క్లారిటీ అంటే యాబ్సెన్స్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఏ గందరగోళం మనసులో ఉండడానికి అవకాశమే లేదు. క్లియర్గా ఉండాలి. 3 మూల 9, 9 రోళ్ళ 18 అన్నట్టు ఉండాలి. అటువంటిది జరగాలంటే ఆ స్పష్టత బుద్ధిలో రావాలన్నప్పుడు ఒకవేళ సందేహాలే కనుక వస్తే వాటిని అడిగి తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ 2 రకాలు. గురువు బోధిస్తూ ఉంటే శిష్యుడిగా సందేహం రావచ్చు. ఒకవేళ శిష్యుడిగా సందేహం రాకపోయినా శాస్త్రమే సంశయాన్ని లేవనెత్తుతుంది. అదొక బ్యూటీ ఉపనిషత్తులో. ఎందుకని? ఇటువంటి చోట ఈ సందేహాలు వీళ్ళకి వస్తాయి కనుక రేపు మళ్ళీ వీళ్ళకి ఎక్కడైనా సరే ఈ సమస్య ఎదురైతే దాన్ని పరిష్కరించుకోలేరు. కాబట్టి ఆ సమస్య ఏంటో మనమే లేవనెత్తి పరిష్కరిస్తామనే స్థాయికి ఉపనిషత్తు ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఉపనిషత్తును బోధించేటువంటి గురువు కూడాను సంప్రదాయం తెలిసినటువంటి గురువు అయితే ఉపనిషత్తు ఎట్లాగైతే బోధిస్తూ ఉందో గురువు కూడా అట్లాగే బోధిస్తాడు. ఒకవేళ ఉపనిషత్తు లేవనెత్తలేదనుకోండి ప్రశ్న, అక్కడక్కడ గురువు ప్రశ్నలు వేస్తానే పోతాడు. ఇది ఎందుకని ఇలా అయింది, ఇది కారణం ఏంటి అని. కారణం ఏంటంటే ఈ ప్రశ్నలు దేశకాలానుగుణంగా ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అది కూడా దృష్టిలో పెట్టుకొని బోధించాలి. కాబట్టి ఉపనిషత్తు ఆ స్థాయిలో బోధన కొనసాగించింది. బోధించేవాడు కూడాను అవసరమైతే ప్రశ్నలు లేవనెత్తాలి. ఇది సంప్రదాయం. ఒక్కో చోట డైరెక్ట్గా శిష్యులు అడిగేస్తారు. ఇప్పుడు కైవల్యోపనిషత్తు చూచాము.
ఎందుకంటే దీంట్లో శిష్యుడు కనపడ్డు, కానీ శిష్యుడు ఉంటాడు అజ్ఞాతంగా. అది తమాషా. శిష్యుడు లేకుండా, గురువు లేకుండా ఉపనిషత్తు నడవదు. అదే కదా దగ్గరుండేటువంటి విషయం దగ్గరగానే కూర్చోవాలి. కాబట్టి గురుముఖత కూర్చొని నేర్చుకోవాలి కనుక గురు శిష్యులు ఇద్దరు ఉంటారు. ఉపనిషత్తు అంటేనే వాళ్ళిద్దరు ఉంటారు, అంతే, ఇంకేలేదు. కనుక కైవల్యోపనిషత్తును మనం చూస్తే అధ అశ్వలాయన భగవంతం పరమేశ్వరం పరిసమేత్యోవాచ అదీహి భగవన్ బ్రహ్మ విద్యాం వరిష్టాం సదా సద్భి సేవ్యమానాం నిగూఢాం. కూర్చొని ఫస్ట్ ఎత్తుకోవడమే క్వశ్చన్. అథ అశ్వలాయన భగవంతం పరమేశ్వరం పరిసమేత ఉవాచ. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అశ్వలాయన మహర్షి అడిగాడు. ఆయన అడిగిన ప్రశ్నకి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సమాధానం అంటే బ్రహ్మదేవుడు గురువు, అశ్వలాయన మహర్షి శిష్యుడు. దట్ ఈస్ కైవల్యోపనిషత్. అసలు ప్రశ్నోపనిషత్తే ఒకటి ఉంది. ముఖ్యమైనటువంటి ఈ దశోపనిషత్తుల్లో ప్రశ్నోపనిషత్తు ఒకటి. ఈశకేన కట ప్రశ్న ముండక మాండుక్య ఐత్రేయ తైత్రేయ బృహదారణిక చాందోగ్య, ఈ 10 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు. ముఖ్యోపనిషత్తులు 10 మనకు, దశోపనిషత్తులు అంటాం వాటిని. వాటిలో ప్రశ్నోపనిషత్తు ఒకటి. చూడండి, ప్రశ్నతోనే ఉంది అది. అంటే 6 మంది శిష్యులు పిప్పిలాద మహర్షి దగ్గరికి వెళ్తారు. ఆ పిప్పిలాదుని సమీపించిన తర్వాత 6 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న వేస్తారు. 6 మందికి చెప్పినటువంటి 6 ప్రశ్నలు 6 సమాధానాలే ప్రశ్నోపనిషత్తు అంటే ఎక్కేలేదు. కానీ ఈ కేనోపనిషత్తులు ఏంటంటే ఇది కూడా సంవాద రూపంలో నడుస్తూ ఉంది, అందుకని చెప్తున్నాను. కానీ శిష్యుడు ఎవరో మనకు తెలియదు, గురువు ఎవరో అర్థం కాదు. కానీ అడిగిన శిష్యుడు కూడా సామాన్యుడు కాదు, అది నేను చెప్తుండేది. ఎందుకంటే ప్రశ్న పడుతుంది, చూడండి. కే నేషితం అతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కవుదేవో యునక్తి. కేన ఎవరి చేత, కేన ఎవరి చేత అన్నమే క్వశ్చన్. కేన ఈషితం ఇష్టపడి, కోరబడి, అభిలషింపబడి, ఈషితం. ప్రేషితం, ఆ 2 పదాలు కేన ఈషితం. ముందు దాని అర్థం తెలుసుకోండి. ఆ ప్రశ్న ఏంటి? కేన ఈషితం, కేనేషితం. కేన ప్రేషితం, ఈషితం ఇష్టపడి, ఎవరి చేత ఇష్టపడి, ఎవరిచే అభిలషింపబడి, ప్లీజ్. ప్రేషితం, ఎవరి చేత ప్రేరేపించబడి, ప్రాంప్టెడ్ బై హూమ్. కేన ప్రేషితం. మనః పతతి. అన్వయం చూసుకుంటారండి, నేను మంత్రంలో మీకు అన్వయం ఇస్తున్నా, సెంటెన్స్ ఎట్లా అనేది. కేన ఈషితం ప్రేషితం మనః పతతి గచ్చతి, పతతి గచ్చతి, స్వవిషయేషు గచ్చతి. ఇది అంటే మనసు ప్రపంచంలోకి పోయి తెలుసుకుంటా ఉంది కాదు, సింపుల్గా. అనేక విషయాలను చూస్తూ ఉంది, అనేక శబ్దాలను వింటూ ఉంది, అనేక వాసనలు చూస్తూ ఉంది. ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు అందుతూ ఉంది. ఎవరికి అందుతుంది? మనసుకు అందుతూ ఉంది. ఎలా అందుతూ ఉంది? ఇంద్రియాల ద్వారా అందుతూ ఉంది. మరి ఇక్కడ ఇన్ని ఉన్నాయి కదా, వీటి మీదకి మనసు వెళుతూ ఉంది. ఎవరు ఇష్టపడితే మనసు పోతా ఉంది. చూడండి ఎంత సీరియస్ స్టూడెంటో. లేక ఎవరైనా నిడితే, ఎవరైనా ప్రేరేపిస్తే మనసు విషయాల మీదకి పోతూ ఉందా? మనసు సరే విషయాల మీదకి పోతుందని మనందరికీ తెలుసు, ఎందుకంటే అదే జరుగుతుంది కనుక నిత్య జీవితంలో. కానీ అది ఇష్టపడిందే లేక ఎవరన్నా ప్రేరేపించారా? ఇష్టపడితే ఆ ఇష్టం దానిదే లేక మరొకరిదే? ప్రేరేపించడం అంటే మనకు అర్థమైపోతూ ఉంది ఇతరులదని. ఇష్టపడి అన్నప్పుడు ఇది అభిలషిస్తూ ఉందే పోయి పడాలని, విషయాల మీదకి వెళ్ళాలని మనసే అభిలషిస్తూ ఉందే, లేక ఎవరైనా అభిలషించి ఒక ఓనర్ ఒక సర్వెంట్ని పంపించినట్టుగా దీన్ని పంపించడం జరుగుతూ ఉంది. చూడండి ఏం క్వశ్చన్ అది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏంటో.
కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త. గురుదేవ, కేన దేని చేత ఇట్లాగే ఇష్టపడి ప్రేరేపించబడి దేని కారణంగా ప్రథమ ముఖ్యమైనటువంటి ప్రాణం ముఖ్య ప్రాణం. ఆ ప్రథమ అని ఎందుకన్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఇవంతా అది నా డ్యూటీ. ప్రథమ ప్రాణ యుక్త ప్రైతి ప్రకర్షేణ ఏతి అంటే గచ్చతి. కాబట్టి ప్రాణం లోపల నడుస్తూ ఉంది. పంచప్రాణాలు, ఈ పంచప్రాణాలు ఏవేవి వాటి యొక్క విషయాల్లో చరిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రాణం అనేది వేరు, వ్యానం వేరు, సమానం వేరు, ఉదానం వేరు, అపానం వేరు. ఆయా పనులు అవి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు డైజెషన్ కావాలంటే ఒక ప్రాణం పనిచేస్తూ ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒక ప్రాణం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ రక్త ప్రసారానికి ఒక ప్రాణం పనిచేస్తూ ఉంది. అట్లాగే వీటిని ఎవరు నడుపుతూ ఉన్నారు? వాటంతా అవి తిరుగుతూ ఉన్నాయా? ప్రాణం ముఖ్యమైనటువంటిది ప్రాణం ప్రథమ. లేక ఎవరైనా ఇష్టపడి ఉన్నారా? ఇష్టపడితే అది ప్రాణమా లేక మరొకరా? కే నేషితం వాచమిమాం వదంతి. ఇదిగో నేను మాట్లాడుతూ ఉన్నా, ఈ వాక్ ఏదైతే ఉందో కేన ఈషితాం ప్రేషితాం, అదే సేమ్. ఎవరు అనుకొని మాట్లాడుతూ ఉండేది, శబ్దమైతే వస్తూ ఉంది, అనుకునేది ఎవరు? వాక్యాన కాదా? లేక మరెవరన్నా ఉన్నారా? వాళ్ళు ఇష్టపడుతున్నారా లేకపోతే మరొక విధంగా ప్రేరేపిస్తూ ఉండారా? ఎట్లా అసలు ఏం జరుగుతూ ఉంది? చక్షు శ్రోత్రం, అలాగే చక్షు కన్ను, శ్రోత్రం చెవి, ఇవి పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి శ్రోత్రం ఏదైతే ఉందో చెవి శబ్దాలను వింటూ ఉంది, కన్ను ఏదైతే ఉందో రంగుల్ని రూపాలని చూస్తూ ఉంది. దానంతటా అవి ఇష్టపడి చూస్తూ ఉన్నాయా లేక ఎవరైనా వెనక ఉన్నారా? ఆ కేన కంటిన్యూ అవుతానే ఉంది. చూడండి, కేన ఈషితాం ప్రేషితాం, ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఫ్రెష్గా కూర్చొని వ్యాకరణమే తెలియకుండా హ్యామ్లెట్ వినాలని ఎవడైతే అనుకుంటాడో, చదవాలని అనుకుంటాడో, ఒక హ్యామ్లెట్, ఒక మ్యాక్బత్ లాంటివి, మనకు ఒక జూలియస్ సీజర్ లాంటివి అవి చదవాలి అని కనుక ప్రయత్నం చేస్తే వాడి గ్రామరే రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఈ ప్రశ్న వేయడం కూడా అంతే అంటున్నాను. ఇది సామాన్యమైనటువంటి క్వశ్చన్ కానీ కాదు. ఇది అడిగాడు అంటే ఈ పిల్లవాడికి ఏదో నాలెడ్జ్ ఉంది వెనక. పిల్లవాడు పెద్దవాడు నాకు తెలియదు కానీ శిష్యుడు, కానీ నాలెడ్జ్ మాత్రం ఉంది. నాలెడ్జ్ వీడికే ఉంటే అడగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, వీడికి నాలెడ్జ్ ఉంది కానీ స్పష్టత లేదు, ఏదో సందేహం ఉంది. దాన్ని ఏమన్నావు నిన్న? ఆపాతత జ్ఞానం. అక్కడ విని, ఇట్లాంటి ప్రవచనాలు జరిగేటువంటి చోట విని, తద్వారా వాడికి కొంత జనరల్ నాలెడ్జ్ వచ్చింది. దీన్ని ఇంకా బట్టి ఈ ప్రశ్నను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆ ఆపాతత జ్ఞానం రావచ్చేమో కానీ తాను కూడా స్వీయంగా ఆలోచనలు చేసే శక్తి కలిగినటువంటి వాడు స్వతంత్రంగా ఇండిపెండెంట్గా కూడా నేను అర్థమవుతా ఉంది. లేకపోతే ఈ విధంగా ఫామ్ చేయలేడు క్వశ్చన్. కాబట్టి పైగా ఇది చాలా సీరియస్ క్వశ్చన్ కనుక వాడు సీరియస్ స్టూడెంటే. ముముక్షు అంటే మోక్షం కావాలనేటువంటి తీవ్ర వాంఛ కలిగిన వాడు, కానీ మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది అని సుస్పష్టంగా ఎరిగినటువంటి వాడు. బాగా అర్థం చేసుకో, మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞానం ఎలా వస్తుంది? గురువు ఇస్తేనే రావాలి. జ్ఞాతుం ఇచ్ఛ, జిజ్ఞాస కూడా ఉంది వాడికి. వాడు కేవలం ముముక్షువే కాదు, జిజ్ఞాసు. ఇప్పుడు అందరూ ముముక్షువులే కానీ అందరూ జిజ్ఞాసువులు కారు. జిజ్ఞాసు అయినటువంటి వాడే గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు తెలుసుకోవాలని. ఎందుకలా తెలుసుకోవాలనుకుంటాడంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది అనేది వాడిలో స్పష్టత. అటువంటి వాడు ఉన్నాడు ఇక్కడ. అంటే పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆయాత్ నాస్తి అకృత కృతేనా. అది అర్థమైతేనే మోక్షం జ్ఞాన రూపంలో ఉందని తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండేటువంటి కర్మలన్నీ కూడా ఆచరించి, ఈ ఆచరించేటువంటి కర్మల వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు అందుతాయో ఆ ఫలితాల వల్ల తాను ఆశించేటువంటి నిత్య తృప్త భవిష్యామి, ఇది లభ్యమయ్యేటువంటి అవకాశం లేనే లేదు అని పూర్ణంగా తెలుసుకున్నవాడు. పరీక్ష లోకాన్,
ఈ ఒక్క ప్రపంచమే కాకుండా ఎన్ని లోకాలైతే ఉన్నాయో ఏ లోకాలకు పోయినప్పటికి కూడాను నా హృదయంలో ఉండేటువంటి వాంఛ, తీవ్ర వాంఛ, ఏ ఆశ అయితే నా దగ్గర ఉందో దానికి రూపం వచ్చేటట్టుగా కనపడలేదు అని పూర్ణంగా ఎరిగాడు. ఎందుకంటే అందువల్ల నిర్వేదం ఆయాత్, ఒక నైరాశ్యం, ఒక నిస్పృహ. అంటే నేను ఏ తృప్తినైతే నిత్య తృప్తిని, నిత్యానందాన్ని పొందాలి అని అనుకుంటూ ఉన్నానో ఇది దొరికే అవకాశమే లేదా ఇక అని అసంతృప్తి చెందినటువంటి వాడు. కానీ వాడు అడుగుతూ ఉన్నాడు కనుక అది ఉండాలి. అది క్వశ్చన్. కార్లేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ అడుగుతున్నాం కనుక అది ఎక్కడో ఉండాలి. అందువల్ల గురువును సమీపించి దానికోసమే అడుగుతూ ఉన్నాడు వాడు. దీని వెనక ఏదన్నా ఉందా అంటే వాడి అర్థం ఏంటంటే, రాత్రి సబ్జెక్ట్ని కార్లేట్ చేసుకోండి. ఆ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నేను అహం ఏదో చెప్పాను కదా, కోహం అహం కహ, ఆ అహం ఏమిటి, ఆత్మేనని తెలిసిపోయింది కదా, అది వాడికి కావాలి ఇప్పుడు. అంతే, ఇంకేం లేదు. ఈ చక్షుశ్రోత్రాలు ఏవైతే ఉన్నాయో, మనసు ఏదైతే ఉందో, ప్రాణం ఏదైతే ఉందో అవి వాటంతట అవి చరిస్తూ ఉన్నాయా, లేక వెనక ఏదన్నా ఉందే, ఆ ఉంటే అది ఎవరు, అది ఆత్మేనా అంటే నేనేనా, దానికి సంబంధించిన క్లారిటీ కావాలి ఇప్పుడు. ప్రయత్నం చేసి లాభం లేదని కూడా తెలిసిపోయింది. అది అక్కడ. ఎందుకంటే నాస్తి అకృత కృతేన, అకృత కృతేన నాస్తి అంటే కృతేన కర్మణ అకృత నాస్తి. చూడండి, బ్యూటిఫుల్ సెంటెన్స్. కృతం అంటే చేసేది, అకృతం అంటే చేయనిది. చేయకుండా ఒకటి ఉందంటే అది నిత్య వస్తువు. అది నిత్య వస్తువు. ఆ నిత్య వస్తువు ఏదో అది తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఇది కృతేన కర్మణ, కేవలం కర్మలు చేయడం వల్ల ఇది లభ్యం కాదు అని 2 రోజులుగా మనం పదే పదే దాని చుట్టూ ఏదైతే తిరిగామో ఈ అవగాహన సుస్పష్టంగా ఇప్పుడు మీకు నాకు ఎట్లాగైతే కర్మల వల్ల మోక్షం రాదు అని తెలిసిపోయిందో, నహి కర్మకాండేన పరాత్మ ప్రకాశతే, ఆత్మని కర్మల ద్వారా తెలుసుకునే అవకాశం లేదని మనకు అర్థమైపోయింది. వాడికి అర్థమైపోయింది, స్టూడెంట్కి. ఎందుకని కర్మల ద్వారా పొందలేము అని అంటే ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు, పొందని అవసరం లేదు అని అర్థం. కారణం ఏంటి, అది నువ్వే గనక. మరి నా ద్వారా ఇన్ని కర్మలు జరుగుతూ ఉన్నాయి కదా, అదే ఇదే సూక్ష్మంగా చెప్పాలంటే. కాబట్టి ఆత్మాన్వేషణే ప్రధానంగా ఉంది, ఆత్మజ్ఞానమే ప్రధానంగా ఉంది. లేదని కాదు, సంపూర్ణంగా లేదు, ఓ స్పష్టత లేదు. అందువల్ల గురువుని ప్రశ్నిస్తూ ఉండాడు. కాబట్టి ఇక్కడ ఒకడు దొరికాడు మనకు, కచ్చిత్, ఒకానొకడు. ఎవడు వాడు, వివేకి. వివేకి చూచారా, అంటే వివేకం కలిగిన వాడు. సామాన్యుడు వచ్చి ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తలేడు. వాడికి వివేకం ఉండాలి. వివేకం అంటే లౌకికమైన వివేకాలు పనికిరావు సార్. మనకి ఈ లౌకిక ప్రపంచంలో మహామేధావులు ఉండొచ్చు, ఇక్కడ జీరో. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించినటువంటి అవగాహన. ఎంతో అంతరేక్షణ ఉంటే కానీ అర్థం కానిటువంటి విషయం. అందువల్ల మామూలు లౌకికమైనటువంటి వివేకం కలిగిన వాడు కాదు, చాలా లోతైనటువంటి వివేకం కలిగినటువంటి వాడు, వైరాగ్య వివేకాలు పూర్ణంగా కలిగినటువంటి వాడు. కచ్చిత్. కచ్చిత్ గురుం బ్రహ్మనిష్టం విధివత్ ఉపేత్య ప్రత్యేగాత్మ విషయాత్ అన్యత్ర శరణం అపశ్యన్ అభయం అచలం నిత్యం శివం ఇచ్చన్ పప్రశ్చ కేనేషితం ఇత్యాది. అది స్టూడెంట్. కాబట్టి ఖచ్చిత అలాంటి వివేకి గురుం, బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని విధివత్ ఉపేత్య, ఏ విధంగా గురువును అప్రోచ్ కావాలో. గురువు అంటే చిన్న విషయం కాదు. మనలో ఉండే అజ్ఞానాన్ని, అంధకారాన్ని సంపూర్ణంగా పోగొట్టేవాడు. ఒక భగవంతుడి యొక్క ఆలయంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటామో గురు సన్నిధి కూడా ఆ విధంగా ఉండాలి. అదే జోక్ కాదు. అందువల్ల విధివత్, ఎట్లా గురువును సమీపించాలను, తద్విద్య ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం అర్జున జ్ఞానిన తత్వదర్శిన. అటువంటి తత్వదర్శులైనటువంటి జ్ఞానుల దగ్గరకు పోయేటప్పుడు ఏ విధంగా వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో ఇవన్నీ కూడా వారికి తెలిసిపోయాయి. చూచారా, ఆపాత జ్ఞానం. విధివత్,
కచ్చిత్ గురుం బ్రహ్మనిష్టం, బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుని, ఎందుకు ఆయనే నీ కరెక్ట్గా ఇవ్వగలడు నాలెడ్జ్. ఇక్కడ రెండు విషయాలు మీకు తెలుస్తున్నాయి. మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉందనేది వాడికి క్లియర్గా ఉంది, స్పష్టత లేదు. అందుకని గురువుని విధివత్, ఆ విధి కూడా వాడికి తెలుసు, ఏ విధంగా వెళ్ళాలి గురువు దగ్గరికి అనేది, గురువుతో ఎలా ఉండాలి అనేది. కనుక కశ్చిత్ గురుం బ్రహ్మనిష్టం విధివత్ ఉపేత్య, ఆయన సమీపించాడు. దేనికి సార్? ప్రత్యేగాత్మ విషయాత్. చూచారా, ప్రత్యేక ఆత్మ, అహమస్మి, నేనున్నాను అంటున్నాం కాదు, ఆ అహమేమిటో దాని విషయంలో అన్యత్ర ఎక్కడ వెతికినా శరణం అపశ్యన్. కాబట్టి ఈ ఆత్మని ఎక్కడా తెలుసుకునే అవకాశం లేదు. ఎందుకని? నీకన్నా అన్యంగా ఉన్నది ఇదం. అర్థమైంది? ఇప్పుడు రాత్రిది, ఉదయం సబ్జెక్టు రాత్రి సబ్జెక్టు కలిసిపోతూ ఉంటాయి, చూసుకోండి. ఇది ఒక హార్మోనియస్ బ్లెండింగ్. అర్థమవుతుంది? నువ్వు ఆత్మ అయితే నీకన్నా అన్యమైనది అంత అనాత్మ అనేసాం రాత్రి, దాన్ని ఇదం అన్నాం మనం. కాబట్టి ఇదంలో అహం ఉండే అవకాశం లేదని రాత్రే చెప్పాను మీకు. ఇదంలో ఎక్కడ మీకు అహం కనపడదు. నా కారు అంటాను, నేను కారు అనను. నా దేహం అంటాను, నేను దేహం అనను. కాబట్టి ఇదంగా ఏదైతే మీకు తెలుస్తూ ఉందో దాంట్లో అహం లేదని చెప్పాను. కాబట్టి వీడు కూడా బాగా చూచిన తర్వాత అన్యత్ర ప్రత్యేక ఆత్మ విషయాత్, తన ఆత్మ విషయంలో అన్యత్ర శరణం అపశ్యన్, ఎక్కడ కనపడడం లేదు. ఎక్కడ పోయి అప్రోచ్ కావన్న వాడికి తెలియడం లేదు. అన్యత్ర శరణం అపశ్యన్. ఏం కావాలి వీడికి? అభయం, అము, భయరహితమైనటువంటి స్థితి. ఏం కోరుతున్నాడు అర్థమవుతుంది కదా. ద్వితీయాద్వై భయం భవతి, రెండో వస్తువు ఉంటే భయం ఉంటుంది. వీడు కోరేది సార్ ద్వైతము, విశిష్టాద్వైతము, శుద్ధాద్వైతము, భావాద్వైతం కాదు. వీడు కోరేది అద్వైతం. క్లియర్. ఎందుకని? అభయం. ద్వితీయాద్వై భయం భవతి, రెండో వస్తువు ఉంటే భయం. కానీ రెండో వస్తువు లేనటువంటి ఏకం ఏదైతే ఉందో అద్వితీయం, అది కావాలి. కనుక అభయం నిత్యం. చూడండి ఎట్లాంటి ఉన్నాయో. శివం మంగళస్వరూపం, నశించనిదై ఉండాలి. అచలం కదలనిదై ఉండాలి. కదలనిది అంటే అంతటా ఉందని అర్థం, సర్వవ్యాపి. అది తప్ప రెండో వస్తువు లేదు. చూడండి ఎటువంటి అభయం, నిత్యం, శివం, అచలం, ఇచ్చన్, దాన్ని కోరుకుంటూ, ఇచ్చన్ దాన్ని కోరుకుంటూ. చూసారా, ఇవన్నీ వాడికి కావాలి. ఇచ్చన్ పప్రశ్చ, క్వశ్చన్ చేశాడు. ఏమని? కేనేషితం ఇత్యాది. కాబట్టి ఈ శ్లోకంలో కేనేషితం అని ఏదైతే ప్రారంభం చేశాడో దాని వెనక ఎంత ఉంది బ్యాక్గ్రౌండ్. శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. శ్లోకం బాగా అర్థమైతే, ఎందుకంటే శిష్యుడే ఇట్లుండాడంటే గురువు ఎట్లాంటి వాడో ఇంకా ఆయన ఎంత లోతుకుపోతాడో. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ ఉపనిషత్తు. కేన ఈషితం ప్రేషితం మనః పతతి. ఇది కదా సెంటెన్స్, ఫస్ట్ సెంటెన్స్ నాయన. కేన ఈషితం ప్రేషితం మనః పతతి విషయేషు. ఈషితం అంటే కోరబడి, ప్రేషితం అంటే పంపబడి. కనుక ఈషితం ఇష్టం, అభిప్రేతం, మనః పతతి గచ్చతి అంటే స్వవిషయం ప్రతి, స్వవిషయం ప్రతి మనః గచ్చతి. మనసు ఏ ఏ విషయాల మీదకైతే పోతూ ఉందో ఆయా విషయాల మీదకి పోతూ ఉంది కదా. పతతి అంటే గచ్చతి, అక్కడికి పోతూ ఉంది. ఇప్పుడు మనం చూచాం నాయన. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అనేకమైన విషయాలు కనపడుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం వస్తూ ఉన్నాము బయలుదేరి, అనేక రూపాలు కనపడుతున్నాయి కదా. అన్నిటి మీద నీ దృష్టి పడుతుందే? అనేకమైన శబ్దాలు వినపడుతూ ఉంటాయి, అన్ని శబ్దాలు నిన్ను ఆకర్షిస్తాయా? అనేక రూపాలు ఉండినా కొన్ని రూపాలని తదేకంగా చూస్తావు, కొందరు వ్యక్తుల్ని తదేకంగా చూస్తావు, కొన్ని వస్తువులు తదేకంగా చూస్తావు. కానీ వస్తువులు అనేకం ఉన్నాయి, కొన్నిటి మీదనే నీ దృష్టి ఉంది. అవునా? రూపాలు అనేకం ఉన్నాయి, కొన్నిటి మీదనే నీ యొక్క మనసు పడతా ఉంది. అది స్వవిషయం ప్రతి. తనకి ఏదైతే ఇష్టంగా ఉందో
దాని మీదకే పోతా ఉంది మనసు. అనేకం ఉండొచ్చు, అనేకం మనసులో లేవు. ఏది ఇష్టమో అదే మనసులో ఉంది. ఆ ఇష్టం అనేది దేనికి సంబంధించింది? మనసుకే లేక మరొక దానికే? అది ప్రశ్న. కేన ఈషితం ప్రేషితం. ఈ ప్రేషితం ఎందుకు వాడాడు? ఇది కూడా మనకు అర్థం కావాలి. అంటే మనసు తనంతట తాను విషయ ప్రపంచం మీద పోయి పడుతూ ఉందే, తెలుసుకుంటూ ఉందే. మరొకటే, ఇప్పుడు చూడండి తమాషా, నేను కళ్ళు మూసాను, పొమ్మనండి మనసుని వెళ్ళి ఎక్కడెక్కడ ఏముండాయో చెప్పమనండి, ఎవరెవరు ఎక్కడ కూర్చొని ఉండారో చెప్పమనండి మనసుని. కళ్ళు కావాలా లేదా? చక్షు. అదే కాబట్టి చక్షు ఎప్పుడైతే కన్నుందో ఈ కన్ను ద్వారా తెలుసుకుంటా ఉంది కదా విషయాన్ని, స్వవిషయం. దానికి ఏది కావాలో అది తెలుసుకుంటా ఉంది. ఆ తెలుసుకునేది కన్ను లేకపోతే మనసా? ఫస్ట్ ఇది. ఎందుకంటే కన్ను చూస్తూ ఉంది, చూచేది కన్నా లేక మనసా? ఫస్ట్ కెన్ ఈషితం. ప్రేషితం ఎందుకు వచ్చిందని అనవసరంగా ఒక్క అక్షరం కూడా మీకు ఉపనిషత్తులో ఉండదు. ఒక పదం కనుక ఉపనిషత్తులో ఉండిందంటే దాన్ని లోతుగా వెళ్ళి మనం అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా నా దృష్టిలో ఒకే విషయం 2 పదాలతో కనుక చెప్పబడిందంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. 2వ పదం ఎందుకు వాడాడని. కాబట్టి ప్రేషితం అని కూడా అంటున్నాడు. కాబట్టి ఈ జగత్తు ఏదైతే ఉందో విషయ ప్రపంచం, అనేక నానా రూపాలతో ఉండేటువంటి నానా రూపాత్మకమైనటువంటి ఈ విషయ ప్రపంచం మన మనసుకు అందుతూ ఉంది. మనకు అది అర్థం తెలుస్తూ ఉంది. ఇది మన అనుభవంలోనే ఉంది. కానీ కొన్నిటి మీదనే మన దృష్టి పడుతూ ఉంది, అన్నిటి మీద పడడం లేదంటే అవి వేటి మీద అయితే మన దృష్టి పడిందో అవి స్వవిషయాలు, మనకు మిగతా అన్ని పరవిషయాలు, మనకు అవసరం లేనిటువంటివి. సరేనా? దీనికి ఏదో సంబంధం ఉంది అలా పడడానికి. ఆ సంబంధం కంటికి సంబంధించిందే లేక ఇంకెవరికైనా సంబంధించింది? ఇప్పుడు ఆత్మని అన్నం లేని నేను, లేక ఇంక దేనికైనా సంబంధించిందే అనేది ప్రశ్న. ఇక్కడ కేన ఈషితం ప్రేషితం మనః పతతి. ఓకే, కేన ప్రాణః, మళ్ళీ సేమ్. దేని చేత ఈ ప్రాణం నడుస్తూ ఉంది? ప్రథమ ప్రాణః. చూచారా? ఆ కేన అనేది ఉంటుంది. కేనేషితం వాచం, వాక్కు. కేనేషితం చక్షు, శ్రోత్రం. ఆయా విషయాల్లో పోయి అవి కలిసిపోతూ ఉన్నాయి. యునక్తి. ఆ కేన అన్నిట్లో వస్తూ ఉంది. ఇప్పుడు ఒకటి ఉంది చూడండి, ఏదైతే ఒక్కటే వాడుతున్నాడు, సింగిల్. ప్రశ్న చూడండి, దేనివల్ల, దేనిచే కోరబడి కన్ను చూస్తూ ఉంది, ఇంతే ఎక్కేలేదు. దేని చేత కోరబడి లేక ప్రేరేపించబడి చెవి వింటూ ఉంది. దేని చేత ప్రేరేపించబడి దేని ఉనికి చేత దేహంలో ప్రాణం నడుస్తూ ఉంది. ఏది ఉండటం చేత, ఏది ఇష్టపడడం చేత లేదా ప్రేరేపించడం చేత మనసు ఆలోచిస్తూ ఉంది. కమాన్ కదూ? ఒక్క క్షణం కన్ను చూస్తూ ఉందనుకోండి, కన్ను చూస్తే కన్నుకు తెలుస్తుందే? మన అనుభవంలోనే ఉంది కదా. మన ఎదురుగా ఉండేది కూడా మనకు అర్థం కాదు ఒక్కోసారి, మన మనసు కనుక ఎక్కడో ఉంటే. కాబట్టి కన్ను చూడడం కోసం ఉందే కానీ చూచేది కన్ను కాదు. ఎందుకని? మనసు చూస్తుంది. చెవి వినడం కోసం ఉంది కానీ వినేది చెవి కాదు, మనసు. అదే మన మనసు కనుక ఎక్కడో ఉంటే, ఎదుటివాడు ఏదో మనకు చెబుతూ ఉంటే విన్నట్టే ఉంటాం. వాడంతా చెప్పేసిన తర్వాత అసలు మీరు చెప్పింది ఏంటి అంటాం. ఇప్పుడు విన్నది ఏంటయ్యా, నీకేమైనా చెవి చెడిపోయిందే, టింపానం ఫెయిల్ అయిపోయిందే, నేను చెప్పింది నీకు ఎందుకు అర్థం కాలేదు? అర్థం కాదు సార్. ఎందుకని అర్థం కాదు? చెవి విన్నది వినలేదు అనడంలే నేను, చెవికి అర్థం కాదు. ఎందుకంటే మనసు ఉండాలి. ఇప్పుడు అర్థమైందే? చెవి వెనక చెవి ఉందే, ఇప్పుడు అదే మనసు. చెవి వినాలంటే మనసు ఉండాలి. సీ ది పాయింట్. కన్ను చూడాలంటే మనసు ఉండాలి. ముక్కు వాసన చూడాలంటే మనసు ఉండాలి. చర్మం స్పృశించి తెలుసుకోవాలంటే మనసు ఉండాలి. నాలుక రుచి చూడాలంటే మనసు ఉండాలి. సరేనా? మనసు ఏదైతే వీటి వెనక ఉందో, ఇంద్రియాల వెనక, ఇంద్రియాలు వాటంతటా అవి తెలుసుకోలేవు. దేనిని వెనకుండే మనసు తెలుసుకుంటూ ఉంది కాదు. మనసు అన్నిటి వెనక ఉందే,
ఒక్కదాని వెనకే ఉందే. అది సార్, ఒక్క ప్రాణం వెనకే ఉంది స్వామీజీ, చెవి వెనక లేదని చెప్తారా? కదా అంటారా? అట్లా చెవి దగ్గరే ఉంది, కన్ను దగ్గర లేదని చెప్తారా? కాబట్టి కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము 5 ఉన్నాయి. వేటి కార్యాలు అవి చేసుకుంటూ పోతూ ఉన్నాయి. వీటన్నిటిని తెలుసుకునే మనసు మాత్రం ఒక్కటే. క్లియర్? ఇవి గనక లేకపోతే, ఏవి శ్రోత్రాది ఇంద్రియాలు గనక నీకు లేకపోతే శబ్దాది విషయాలు నీకు తెలిసి రావు. శ్రోత్రాది ఇంద్రియాలు ఉండినా మనసు గనక లేకపోతే అర్థం కాదు ఏది. నువ్వు తిన్నది కూడా నీకు తెలియదు, రుచి కూడా. అంటే నాలుక కాదు రుచి చూసేది, మనసు చూస్తూ ఉంది. దీన్ని బట్టి ఇవి ప్రత్యేకంగా ఉన్నాయి కరణాలు. ఇవి కరణాలు, ఇన్స్ట్రుమెంట్స్. కాబట్టి చూడడానికి కన్ను కరణం, వినడానికి చెవి కరణం, రుచి చూడడానికి నాలుక కరణం, ఇట్లుంది కదా. ఇవన్నీ కూడా కరణాలు. వీటిని తెలుసుకుంటూ ఒక్కటి ఉంది కదా వెనక, అది మనసు కాదు. అది కరణం అవునా కాదా? అది కరణమే, అది ఇన్స్ట్రుమెంటే కదా. ఇవి బాహ్య కరణాలు, అది అంతఃకరణం. ఓకే, అవునా? బాహ్య కరణాలు సినవ్ ఇవి ఎట్లా ఉన్నాయంటే అసాధారణ కరణాని. అది పాయింట్. అసాధారణ. ఈ 5 సాధారణంగా ఉంది కదా మనసు, సాధారణ కరణం. దట్స్ ద పాయింట్. సరేనా? అన్నిట్లో ఉంది, ఈ 5 ఉంది అది. కాబట్టి అది సాధారణ కరణం. ఇవి అసాధారణ కరణాన్ని. అసాధారణ కరణాన్ని ఎందుకు అనాల్సి వస్తూ ఉంది ఆ విధంగా? ఇంద్రియాలని ఇంద్రియాణి కరణాని, ఇంద్రియాణి అసాధారణ కరణాని. మనః అంతఃకరణం కదా. అది సాధారణ కరణాన్ని. ఎందుకని? చెవి చేసే పని చోట ముక్కు లేదు, ముక్కు చేసే పని చోట కన్ను లేదు, కన్ను చేసేటువంటి పని చోట నాలుక లేదు, నాలుక చేసేటువంటి పని చోట చర్మం ఇంటర్ఫీర్ కావడం లేదు. కానీ అవి స్వవిషయం ప్రతి ఏ పనులు అవి చేసుకుంటూ పోతున్నాయో వాటి వెనక ఇది మాత్రం డెఫినెట్గా ఉండి తీరాలి. కన్ను చూచేటప్పుడు మనసు ఉండాలి, చెవి వినేటప్పుడు మనసు ఉండాలి, ప్లీజ్ రుచి చూచేటప్పుడు మనసు ఉండాలి. ఇది సాధారణంగా అన్నిట్లో ఉండాలి. అవి మాత్రం వేరువేరుగా ఉంటాయి. కాబట్టి అవి అసాధారణ కరణాన్ని. అసాధారణ కరణాన్ని అంటే ఇప్పుడు తెలిసింది కదా. ఏంటో తెలుసా? ఒకటి చేసే పని రెండవది చేయదు. దేని పనులు అవే, అది స్వవిషయం ప్రతి. కానీ ఈ మనసుంది, ఇది లేకపోతే ఏది చేయలేదు గనక ఇది సాధారణంగా అన్నిట్లో ఉండాలి, అన్నిటి వెనుక ఉండాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? నిజమే స్వామీజీ, ఇంద్రియాల విషయం అర్థమవుతూ ఉన్నాయి. ఇంద్రియాలు వాటంతా అవి తెలుసుకోలేవు. అవి తెలుసుకోవాలంటే మనసు ఉండాలి. ఈ మనసు అన్నిటి వెనక ఉండాలి. కాబట్టి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవి శబ్దాది జ్ఞాన విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నాయి కనుక 5 పంచ జ్ఞానాలు వాటికి అందుతూ ఉన్నాయి కనుక వాటి వెనుక మనసు ఉండే అందుతూ ఉంది. క్లియర్? కాబట్టి అవి కరణాలే, మనసు కూడా కరణమే. ఇప్పుడు మీకు ఒక్క విషయం అర్థమవుతుంది. ఇతని డౌట్ ఏంటి తెలుసా? స్టూడెంట్ డౌటు, అది కరణమే కదా, అది ఇండిపెండెంట్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ కాదు కదా, స్వతంత్రంగా తెలుసుకోలేదు కరణం అంటే. ఇప్పుడే అన్నారు కదా, మీరే ఒప్పుకున్నారు, తలలు ఊపారు, అందుకని చెప్తున్నా. అయ్యా కన్ను చూస్తుంది, అది తెలుసుకుని చూసేది కన్ను అంటే కాదు స్వామీజీ అంటే మనసు అని. అది కరణమే కదా అని క్వశ్చన్. ఇప్పుడు ఏది మనహ బాహ్య కరణాలు ఎట్లాగైతే కరణాలో సార్ అంతఃకరణం లోపల ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఇది. మరి ఇది మనసు, అవి జడాలు తెలుసుకోలేవు. మనసు చైతన్యమా? మనసు కూడా జడమే కదా సార్, మనసు కూడా జడమే కదా. అది ఎట్లా తెలుసుకుంటుంది? దీనికి ఒక వాదం ఉంది మళ్ళీ. నో అంటే అద్వైతాన్ని అంగీకరించిన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మనసుకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. చూడండి, రాష్ట్రాలకి స్వతంత్ర ప్రతిపత్తి కావాలంటున్నారే అటువంటి వాళ్ళు వీళ్ళు. ఏదది స్వతంత్ర ప్రతిపత్తి? ఏంటయ్యా స్వతంత్ర ప్రతిపత్తి ఏంటి చెప్పు?
అంటే మనసు తానే ఆలోచిస్తుంది స్వామీజీ, దానికి ఇంకోటి ఎందుకు? కేన ఈషితం కేన ప్రేక్షితం మనః పతతి. మనసు తనంతట తానే పోయి పడుతుంది. అంటే మనసు గచ్చతి, పతతి అంటే గచ్చతి. ఎక్కడెక్కడికి వెళ్ళాలన్నా మనసుకే తెలుసు అంటావా నువ్వు? అదేనా నీ ఉద్దేశం? ఇదే గనక వాస్తవం అయితే సార్, యది సినవ్ లాజిక్ ఇదే, యది స్వతంత్రం మనః ప్రవృత్తి నివృత్తి స్యాత్ తర్హి సర్వస్య అనిష్ట చింతనం న స్యాత్. దట్ ఇస్ ద లాజిక్. సర్వత్ర సర్వస్య అనిష్ట చింతనం న స్యాత్. అనర్థంచ జానన్ సంకల్పయతి మనః. క్యా బాత్ హై! ఎంత లాజిక్ చూడండి. అయ్యా మనస్సే తనంతట తాను పోతుంది అని వాదించే వాళ్ళు ఉండాలి. నేను వాళ్ళ పేర్లు నేను చెప్పను, అది ఏ స్కూల్ ఆఫ్ థాటో నేను చెప్పను. కాబట్టి మనసే తనంతట తాను ఆలోచిస్తుంది అంటున్నాడే, తనకే ఆ శక్తి ఉందని. దాని మీద పూర్వపక్షం, అయా చెప్పు. యది మనః స్వతంత్రం, చూడండి తనకు తానుగా, యది స్వతంత్రం మనః ప్రవృత్తి నివృత్తి స్యాత్ తర్హి. తనకు కావలసిన విషయాల మీదకు పోవడం ప్రవృత్తి, తనకు అవసరం లేనటువంటి విషయాల నుంచి విడిపడిపోవడం నివృత్తి. నేను ఆ సినిమాకు పోతాను ప్రవృత్తి, నేను ఈ సినిమాకు పోను నివృత్తి. 2 సినిమా థియేటర్స్ పక్క పక్కన ఉన్నాయి. తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాడు దీనికే దానికని చాయిస్. దీనికి పోతే ఇది దీనికి నేను పోతాను ప్రవృత్తి, దానికి నేను పోను నివృత్తి. ఈ ప్రవృత్తి నివృత్తి అంటే అనుకున్నది చేయడం చేయలేకపోవడం అనేటువంటిది స్వతంత్రంగా మనసే చేస్తూ ఉంది అని నీ అభిప్రాయమా? యది స్వతంత్రం మనః ప్రవృత్తి నివృత్తి స్యాత్ తర్హి. అదే గనక వాస్తవం అయితే సార్, సర్వస్య అనిష్ట చింతనం న స్యాత్. మనసే గనక కోరుకునేటట్లయితే తనకిష్టమైంది కోరుకుంటుంది. అవునా? తన బ్రతుకును బాగు చేసేది కోరుకుంటుంది, కానీ తన బ్రతుకును పాడు చేసేది కూడా కోరుకుంటా ఉంది కదా. ఇదేంటిది? చెయ్యకూడని పనులు ఇంతమంది చేస్తున్నారు ఈ ప్రపంచంలో. వాళ్ళకి తెలియదా అవి చేయకూడని పనులని? మద్యపాన నిషేధం అని మనం చెప్పాలన్నా? తెలియదా దాని యొక్క ఎఫెక్ట్ ఏంటని? దొంగతనం చెడ్డదని చెప్పాలన్నా? కలంజం నభక్షయత్ అని చెప్పాలన్నా? హింసాం నకుర్యాత్ అని చెప్పాలన్నా? తెలియదా వాళ్ళకి ఇవన్నీ? ఈ తప్పుడు పనులు చేయకూడదు మనం అని తెలుసు కదా, తెలుసా తెలియదా? అనర్థంచ జానన్ మనః సంకల్పయతే. అది అనర్థము అని తెలిసి కూడాను మనసు ఆలోచిస్తూనే ఉంది, ఆ పని చేస్తూనే ఉంది. ఇది క్వశ్చన్. కాబట్టి మనసు కనుక స్వతంత్రంగా కార్యాలలో ముందుకు పోవడము వెనక్కి రావడం ఇదంతా కూడా మనసు యొక్క ప్రవృత్తి నివృత్తులే అని కనుక నువ్వు అనేటట్లయితే, ఏదైతే అయిష్టమైందో ఆ పని ఎందుకు చేస్తూ ఉంది మనసు? అనర్థమని తెలిసి కూడాను అనర్థంచ జానన్ సంకల్పయతి. అది నేను చేయకూడనటువంటి ఆలోచనని తెలిసి కూడా మనసుకి చేస్తూ ఉంది, అందువల్ల ఆలోచిస్తూ ఉంది. ఎందుకనే తెలుసా? మనసు గనక ఆ ఒక్క పదానికి చెప్తున్నా, మనసు గనక తనంతట తాను ఇష్టపడి స్వతంత్రంగా గనక విషయాల మీదకి వెళ్ళేటట్లయితే ఎక్కడ చెయ్యి పెడితే కాలిపోతుందో అక్కడికి పోకూడదు. కానీ పోతూ ఉంది అని అంటే, అగ్నిగుండంలో ఎవడు దూకడు, కాబట్టి ఎవడైనా దూకాడు అని అంటే అది అనర్థమని తెలిసి కాలిపోతాడని తెలిసి వాడు గనక దూకాడంటే వెనక ఎవడో నెట్టుండాలి, వాడు ఇష్టపడడు. అందువల్ల కేన ఈషితం ప్రేషితం. ప్రేషితం పంపబడి, చూసారా? ఎవరైనా ప్రాంప్ట్ చేశారని ఆ ప్రేషితం అనే పదం వాడడానికి ఇది కారణం. అనర్థమని తెలిసి కూడాను, అనర్థంచ జానన్, అది అనర్థం నా జీవితానికి అని తెలిసి కూడాను మనః సంకల్పయతి, మనసు ఆలోచన చేస్తూ ఉంది.
ఎప్పుడైతే అనర్థమని తెలిసి కూడాను అనర్థం జానన్ మనహ సంకల్పయతి, దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది అనర్థాన్ని ఎవరు కోరుకోరు గనక మనసు ఆ విధంగా పోయేందుకు అవకాశం లేదు. బహుశా ఎవరైనా ప్రేరేపించారా? చాలా స్టూడెంట్ ఎక్కడున్నాడు? దట్ ఈస్ హిస్ క్వశ్చన్. చిన్నవాడు కాదు సార్ అది. కాబట్టి అనర్థాన్ని ఎవరు కొని తెచ్చుకోరు కనుక ఎవరైనా ప్రేరేపిస్తే చేస్తూ ఉండారేమో. ఇక్కడ ఇంకోటి ఉంది. అవును స్వామీజీ, నిజమే మీరు చెప్పింది. అందుకని ఎవరో ప్రేరేపిస్తూ ఉండారు. ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు? ఎవరు ప్రేరేపించినా వాడికి మనసు ఉండాలి. ఒప్పుకుంటావా? నైనా ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కదా. పిల్లవాడిని ఒక పని చేయమని వాడికి ఆలోచన రాలేదని తండ్రి చెప్పాడు అంటే, తండ్రికి ఆలోచన ఉంటే చెప్పాడు, ఆలోచన లేకుండా చెప్పాడు. థాట్ ఉండాలి ఎక్కడైనా సరే. ఒకటి చెయ్యాలి అంటే యాక్షన్ ప్రీ సపోజెస్ నాలెడ్జ్. ఎక్కడ కర్మ జరగాలన్నా ఆ కర్మకు సంబంధించిన జ్ఞానం ముందుగా తనకు ఉండాలి సార్. కాబట్టి ఏ పని చేసినా దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నువ్వు చెప్పింది మనసుకు ఉంది. ఎస్, మనసుకు ఉంది, అందువల్లనే పోతూ ఉంది. యాక్సెప్ట్ చేస్తాం ప్రస్తుతానికి కదా. అక్కడ ఏమొచ్చింది మనకు? అయ్యా మనహ ఈషితం, క్లియర్. కుదరదు సార్. ఎందుకని? అనర్థం అని తెలిసి మనసు ఎందుకు పోతా ఉంది? అది పూర్వపక్షం, అబ్జెక్షన్. ఇక్కడ మళ్ళీ రెండవ ఆలోచన చేయాల్సి వస్తుంది. నిజమే, అనర్థానికి మనసు పోదు కనుక ఎవరో ప్రేరేపించి ఉండాలి. ఆ ప్రేరేపించిన వాళ్ళకి థాట్ ఉండాలనా లేదా? ఆలోచన ఉండాలనా లేదా? సంకల్పం ఉండాలనా లేదా? సంకల్పం లేకపోతే ఏ విధంగా ప్రేరేపిస్తాడు? సంకల్పం ఉండాలి. సంకల్పాలు ఎక్కడ ఉంటాయి? మనస్సులో ఉంటాయి. సీ ది పాయింట్. అందువల్ల ఈ మనసు ఇష్టపడిపోదు. అనర్థంచ జానన్ నా సంకల్పయతి అని కనుక కన్ఫర్మ్ చేస్తే ఎవడైతే ప్రేరేపించాడో అది కూడా మనసు అయి ఉండాలి. ఇది వచ్చిన బాధ. కాబట్టి మనసు వెనక ఇంకొక మనసు ఉండాలి. ఇది ఆచరించి ఉండాలి, అది ప్రేరేపించి ఉండాలి. అది క్వశ్చన్ ఇక్కడ. ప్రేషితం చూడండి ఎంత అస్పష్టంగా ఉన్నాడో, కానీ క్వశ్చన్ ఈజ్ డీప్. కాబట్టి అది ప్రేరేపించి ఉండాలి. ప్రేషితం అది ప్రాంప్ట్ చేసి ఉండాలి. చేసిందనుకోండి అది మనసే కదా. దానికి తెలుసు కదా అనర్థం అనే. దాన్ని ఎవరు ప్రేరేపించారు? స్వామీజీ మూడవ మనసు వెనక దాన్ని నాలుగవ మనసు. దాన్ని మనసులో 1000 ఆలోచనలు ఉండొచ్చు కానీ 1000 మనసులు లేవు సార్. దీన్ని శాస్త్రంలో అనవస్థాదోష, అనవస్థాదోషం అంటారు. ఇన్ఫినిట్ రిగ్రెస్. సరేనా? అంటే పూడికి తెలియని అగాధంలో పడిపోవడం. దీన్ని వేరేది ప్రేరేపించింది, దాన్ని ఇంకొక మనసు ప్రేరేపించింది, దాన్ని మరొక మనసు ప్రేరేపించింది, దాన్ని ఇంకొక మనసు ప్రేరేపించింది. ఎండ్లెస్, అంతం లేదు ఇక. దీనికి పోతానే ఉంటుంది. పూడికిలికి ఒక గొంతులో పడితే గుట్టలో పడ్డాడు అనుకోండి, బాటం టచ్ చేయలేడు, పోతా ఉంటాడు. అది ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లాంటిదే. అది ఇన్ఫినిట్ రిగ్రెస్, అనవస్థా దోషం. ఈ అనవస్థా దోషం వస్తుంది కనుక ఇంకొక మనసు వెనకుండి ప్రేరేపించే అవకాశం లేదు. చూడండి, అసలు వీడే కొంత రిఫ్యూట్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు ఆపోనెంట్స్ని. స్టూడెంట్ క్వశ్చనే మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియదు, కానీ స్టూడెంటే కొన్ని రిఫ్యూట్ చేస్తూ ఉన్నాడు. మనసు స్వతంత్రంగా ఆలోచిస్తుంది అనే వాళ్ళని వాడే కొట్టేస్తున్నాడు. కేన ఈషితం అని అర్థమవుతుంది. కాబట్టి ప్రేషితం తీసుకొచ్చాడు. మళ్ళీ ఎవరైనా ప్రేరేపిస్తూ ఉండాలా అని. ప్రేరేపించే అవకాశం లేదు. ప్రేరేపించాలంటే ఆలోచన ఉండాలి. ఆలోచన ఉండాలంటే మనసు ఉండాలి. ఈ మనసు కాకపోతే ఇంకొక మనసు ఉండాలి. ఆ మనసుకి ఇంకొక మనసు ఉండాలి. ఇట్లాగే పోస్తే అనవస్థ దోషం వచ్చేస్తుంది మళ్ళీ. కాబట్టి ప్రేషితం కాదు. చూచారా, ఈ డౌట్ వస్తుందని ఆ పదం తీసుకొచ్చాడు. ఈషితమే ఇంపార్టెంట్, ప్రేషితం కాదు. ప్రేషితం ఎందుకు తెచ్చాడంటే వాడు కోరుకోవడం లేదు అనర్థం కనుక అంటున్నావు. ఇంకెవడు నెట్టాడు వెనక ఇంకోడు ఉండాడు అని. అంతే, ఇంకేలే, సింపుల్. సంకల్పయతి, సంకల్పం అంటూ ఉండాలి కనుక సంకల్పాలన్నీ కూడాను మనసులోనే ఉంటాయి కనుక. కేనేషితం పతతి ప్రేషితం మనః. కాబట్టి కేన ఈషితం ప్రేషితం మనః పతతి, పతతి విషయేషు. కాబట్టి ఎవరినైనా వెనక చేయిస్తూ ఉండేది
అది ఇంకొక మనసు అయ్యేందుకు మాత్రం అవకాశం లేదు, ఇంకో సంకల్పానికి అవకాశం ఇవ్వడం లేదు. ఆ సంకల్పం ఇంకొక దానికి ఇవ్వడం బదులు దీనికే ఇస్తే మంచిది. తమాషా చూసారా? ఎందుకని ఇక్కడ సంకల్పం ఉంది కదా, మళ్ళీ ఇంకో దాని సంకల్పం ఎందుకు? అనర్థం కదా. అది మాత్రం అనర్థాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇంకొక మనసు ఉండే అవకాశమే లేదు కదా. థింక్. కనుక కేన ఈషితం, ఇప్పుడు ప్రేషితం అయిపోయింది, తీసేయండి దాన్ని. ఈషితం ఈజ్ ఇంపార్టెంట్. కేన ఈషితం అని అన్నప్పుడు ఇంద్రియాలు జడాలు గనక అవి స్వతంత్రంగా తెలుసుకోలేవు. క్లియర్ నాయన? మనసు కూడా జడమే గనక అది కూడా తెలుసుకోలేదు. కేన మనసు జడమే, వెనక చైతన్యం ఉంటేనే మనసు పనిచేస్తుంది, లేకపోతే మనసు కూడా జడమే. ఎందుకని? అది కూడా కరణమే గనక. ఇది బాహ్య కరణాన్ని, అది అంతఃకరణం. ఇవి అసాధారణ కరణాన్ని, అది సాధారణ కరణం, అంతే. కానీ కళ్ళు తనంతట తాను చూడలేవు, ఏదో ఉండడం వల్ల చూస్తూ ఉందో, లైట్ వేరేగా ఉందో ప్రకాశం. అట్లాగే మనసు తనంతట తాను ఆలోచించలేదు, మరేదో ఉంది. ఇప్పుడు నేను చెప్పేయచ్చు మీకు కావాలంటే, అంతస్తేన చైతన్య జ్యోతిష అవభాసితస్య మనసః మనన సామర్థ్యం అనేయచ్చు నేను. అయ్యా లోపల అంతరాత్మ ఉంది, జ్ఞానపూరితంగా దాని యొక్క ప్రకాశం అనేది నడుస్తుందని నేను చెప్పదలుచుకోవడం లేదు. నాకు తెలిసినవంతా మీకు చెప్పడం లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఆ కోణంలోనే నేను కూడా సతమతం అవుతున్నా, ఇంకేం లేదు. ఎందుకంటే ఉపనిషత్తు అనేది ప్రబోధ సమయే, ఆచార్యుడు బోధించేటప్పుడే మనకు అర్థమైపోవాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత డౌట్ రాకూడదు. ఎందుకని? డౌట్తోనే వాడు వచ్చున్నాడు కనుక ఇక్కడ. మళ్ళీ ఇక్కడి నుంచి వినిపోయిన తర్వాత డౌట్ ఉండడానికి అవకాశమే లేదు. జస్ట్ లిసన్. కాబట్టి కేన ఈషితం అన్నప్పుడు ఈ ఈషితం శబ్దార్థం ఏంటో కావాలి. ఇప్పుడు కన్ను కోరుకోలేదు, దానికి తెలియదు, జడం గనక. మనసు కూడా కోరుకోలేదు, అది జడమే గనక. ఈ దశలో కేన ఈషితం. ఎట్లా ఇవి చెలిస్తూ ఉండయి జడాలైనటువంటివి? నిన్న రాత్రి చూసినట్టు అహం, స్వామీజీ ఆత్మ అంటారా? ఆత్మ అన్నప్పుడు దానికి కర్తృత్వం వస్తుంది సార్. మళ్ళీ ఆత్మ కేన ఈషితం అంటే ఆత్మ ఈషితం అన్నారు అనుకోండి, దాని కర్తృత్వం వచ్చేస్తుంది. కర్తృత్వం కనుక వచ్చిందే భోక్తృత్వం ఉందని అర్థం. కర్తృత్వం భోక్తృత్వం ఉందే అది ఆత్మ అయ్యేందుకు అవకాశమే లేదు, అనిత్యం అయిపోతుంది. ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకని? కర్మ ఎప్పుడు జరుగుద్దంటే కామాయ మానస్య కరోతి కర్మాణి, కోరిక ఉంటేనే కర్మ జరుగుతుంది. తైత్రీయ భాష్యం ఆచార్యుల వారు. కోరిక లేకపోతే కర్మ జరిగేందుకు అవకాశం లేదు. మనసులో కూడా కోరిక ఉందంటే ఇప్పుడు అర్థమైంది మీకు? మనకి ఎందుకు వచ్చింది తృప్త భవిష్యం అనే కోరిక? నిరాశలో ఉన్నాం గనక. ఒకవేళ ఇటువంటి కోరికే గనక ఆత్మకు వచ్చి అది సంకల్పం చేయాలనే అభిప్రాయపడింది అనుకోండి, అది కూడా అసంతృప్తిలో ఉందని అర్థం. అటువంటి ఆత్మను పొంది మనం సాధించేది లేదు. కాబట్టి ఈషితం అనేటువంటి శబ్దార్థం కూడా కావాలి ఇప్పుడు. అంటే కేన ఈషితం, అది ఏదో అది ఇష్టపడి అభిలషించడం వల్ల, కోరడం వల్ల మనః స్వవిషయేషు పతతి గచ్చతి. ఇది ఫ్యాక్టా లేక సన్నిధి మాత్రేణ? ఆచార్యుల వారు భాష్యం, సన్నిధి మాత్రేణ అయిపోయింది, ఫినిష్. కేవలం దాని ప్రెసెన్స్. ప్లీజ్, ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఆత్మన్, సన్నిధి మాత్రేణ మనః స్వవిషయేషు పతతి గచ్చతి. మనసు జడం గనక తనంతట తాను వెళ్ళి విషయ ప్రపంచంలోకి వెళ్ళలేదు, కానీ వెళుతూ ఉంది. ఎట్లా వెళుతూ ఉంది అంటే ఎవరో ఆశించి ఉండాలి. ఆశించడం అనేటువంటిది మనసుకు చేత కాదు, కారణం అది జడం. కాబట్టి వెనక ఏదైతే ఉందో, ఏముంది వెనక? ఇది ఇప్పుడు ఎట్లాగైతే చూడండి తమాషా, అసాధారణ కరణాన్ని ఇంద్రియాన్ని, సాధారణ కరణం మనః, మనః అపి అసాధారణ కరణం. ఎందుకో తెలుసా? నీ మనసు నా మనసు కాదు, నా మనసు ఆమె మనసు కాదు. ఎందరు మనుషులు ఉన్నారో అన్ని మనసులు ఉన్నాయి.
మనసు ఆలోచించడం కోసం ఉందే కానీ అందరి మనసులు ఒకే ఆలోచన చేయడం లేదు. అన్ని ఇంద్రియాలు ఒకే పని చేయడం లేదు. కన్ను చూస్తూ ఉంది కానీ చెవి చూడలేదు, చెవి వింటూ ఉంది కానీ కన్ను వినలేదు. వేటి పనులు అవి చేస్తూ ఉన్నాయి. నీ మనసు నీ ఆలోచనలు చేస్తూ ఉంది, ఆయన మనసు ఆయన ఆలోచనలు చేస్తూ ఉంది, ఆయన మనసు ఆయన వాళ్ళ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి బహూని మనాహ మనసులు అనేకం ఉన్నాయి. అందువల్ల 5 ఉన్నటువంటి ఇంద్రియాల్లో అసాధారణ కరణాన్ని ఇంద్రియాన్ని, సాధారణ కరణం మనః. మనః అపి సాధారణ కరణం కాదు, ఇప్పుడు అసాధారణ కరణం. ఎందుకని ఆలోచిస్తూ ఉంది కనుక. ఈ ఆలోచించేటువంటిది అనేక మనసులు ఆలోచిస్తున్నాయి కాదు, అనేక మనసుల్లో జరిగేటువంటి ఆలోచనకి ఒకటే కారణమా, లేక ఏ మనసుకు ఆ మనసేనా? ఏ మనసుకు ఆ మనసే అయితే అది చైతన్యం అయిపోతుంది మనసు. కాబట్టి నీ మనసు ఆలోచించడానికి ఏ చైతన్యం కారణమో, నా మనసు ఆలోచించడానికి అదే చైతన్యం కారణం. ఇప్పుడు చూచారా, మనసులు అసాధారణ కరణాన్ని, చైతన్యం సాధారణం. నో కరణాన్ని, సాధారణం చైతన్యం, కరణం కాదు. ఇంకా ఇది చైతన్యం. క్లియర్ అర్థమవుతుంది. కాబట్టి సాధారణమైనటువంటి ఈ ఆత్మస్వరూపం చైతన్యం ఏదైతే ఉందో సన్నిధి మాత్రేణ, అది ఉండడం చేత ఇవంతా కదిలిపోతూ ఉన్నాయి. రాజు పరిపాలిస్తూ ఉన్నాడు దేశాన్ని అంటే, దేశంలో జరిగే కర్మలన్నీ ఆయన చేయడు. అతడికి సింహాసనం అందుకే ఇచ్చింది కూర్చోమని. ఎప్పుడు కూర్చొని ఉంటాడు సింహాసనంలో, చేసేదేం లేదు. సరేనా? సభకు వచ్చినా కూడా కూర్చుంటాడు అంతే, ఇంక చేసేదేమీ లేదు. చేసేవాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. సన్నిధి మాత్రేన. ప్రభు అంటూ ఉండాలి, ప్రభు కార్యక్రమంలో పోడు. సరేనా? శానిటేషన్ ఉంది, ప్రభువు చెమ్మడు. బహుశా స్వచ్ఛ భారత్ అని చిమ్మినా ఒక గంటే. రోజు వచ్చి చిమ్మమంటే చిమ్ముతాడా? రోజు చేసేవాడే కదా కర్మ చేసేది. ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోవడం, వచ్చడం చేయకపోవడం కాదు. కాబట్టి అందరం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నాము అని అంటే, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు పైన ప్రభు ఉండడం వల్లనే. అర్థమవుతుంది. ఇప్పుడు కళ్ళెం లేకపోతే గుర్రాలు ఇటువనే పోతాయి. కాబట్టి చైతన్యం అనేటువంటి సన్నిధి మాత్రమేనా. చూడండి ఇప్పుడు యాక్షన్ ఎట్లా ఉందో చూడండి, కర్మ ఎట్లా మిథ్య అవుతుందో. ఇక ఇంపార్టెంట్, ఇంద్రియాలు కర్మలు చేయలేవు, ఆలోచించలేవు, తెలుసుకోలేవు. మనసు తెలుసుకోవడానికి స్వతంత్రంగా తెలుసుకోలేదు. స్వతంత్రంగా తెలుసుకునేటట్లయితే అనిష్టమైన విషయాలంతా కూడా కోరుకోదు. తెలిసి కూడా ఆ పని చేస్తూ ఉందంటే దాని వెనక ఏదో ప్రేరణ ఉండాలి. ప్రేరణ ఇంకొక మనసు అయ్యేందుకు అవకాశం లేదు, అనవస్థ దోషం. కాబట్టి ఆత్మే ఉండాలి. ఆత్మ ప్రేరేపించే ప్రశ్న లేదు, సర్వగతమై ఉంది. దానికి ఏం వెలితి లేదు, కొరత లేదు, కర్మాచరణకు అవకాశం లేదు గనక సన్నిధి మాత్రేనా. ఇప్పుడు చూచారా, కేవలం ప్రెసెన్స్ అంతే. ఆత్మ ఉంది, ఆ లైట్లో సమస్తం నడిచిపోతూ ఉంది. నువ్వు కదలలేవు, నేను కదలలేను చీకట్లో, ఇటుపోతున్నామో తెలియదు. సూర్యుడు గనక వచ్చాడంటే సన్నిధి మాత్రేణ పనులు చేసేవాడు పనులు చేసుకుంటాడు, గీతాపారాయణం చేసుకున్నాడు, హత్యలు చేసేవాడు హత్యలు చేస్తాడు. దీనికి సూర్యుడికి ఏమి సంబంధం లేదు. ఎందుకని తాను ప్రకాశిస్తూ ఉన్నాడు. సన్నిధి మాత్రేణ సమస్తమైనటువంటి కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి, కానీ తనకి ఏ సంబంధము లేదు. ఇంతవరకు మనం వచ్చిన దాన్ని బట్టి మనకి ఇప్పుడు ఏమైంది? అయ్యా కళ్ళు చైతన్యమా, అవునా కాదా, మనకు చెవుల మరొకటని ఇంద్రియాలను చూసినప్పుడు కాదండి, అవి అసాధారణ కరణాన్ని, వాటి పనులు అవి చేసుకుని పోతున్నాయి. వీటన్నిటి ద్వారా ఒకటే తెలుసుకుంటూ ఉంది కనుక, కన్ను ఏ రూపాన్ని చూసిందో, చెవి ఏ శబ్దాన్ని విన్నదో, నాలుక ఏ రుచిని చూసిందో, ఇదంతా ఒక మనసుకే అర్థమవుతూ ఉంది కనుక మనసు సాధారణ కారణం. అయితే ఈ మనసు కూడాను స్వతంత్రంగా ఆలోచన చేయగలుగుతుందా, సంకల్పం చేయగలుగుతుందా అనే ప్రశ్న మన దగ్గర పడ్డప్పుడు, కాదు. ఆత్మ ఇష్టపడిందే, అది ఈషితం. ఇష్టపడితే దానికి కోరికలు ఉన్నాయని అర్థం. ఇష్టపడడానికి అవకాశం లేదు. కానీ ఆత్మ తప్ప ఈ జడాలు పనిచేయడానికి అవకాశం లేదు. ఎట్లా? సన్నిధి మాత్రేనా. ఒక ఎగ్జాంపుల్ ఏంటి స్వామీజీ? మ్యాగ్నెట్. అర్థమైపోయింది. ఇప్పుడు ఒక అయస్కాంతం ఉంది, మ్యాగ్నెట్.
దగ్గరలో ఒక ఇనుప ముక్క ఉంది, ఆటోమేటిక్ అట్రాక్ట్ చేసేస్తుంది. సరేనా? అదే కదా మ్యాగ్నెట్ అంటే, అయస్కాంతం. కనుక అయస్కాంతం సన్నిధి మాత్రేనా. ఎందుకని? అయస్కాంతం యాక్షన్లో ఇన్వాల్వ్ కావడం లేదు. ఇదిగో అక్కడ ఉండేటువంటి ఇనుప ముక్కని నేను లాక్కుంటాను నా దగ్గరికి అని అయస్కాంతం ట్రై చేయడం లేదు. దాని సన్నిధి మాత్రేనా. మ్యాగ్నెట్ ఉంది అక్కడ, ఆటోమేటిక్గా ఇది అట్రాక్ట్ అవుతా ఉంది. ఆత్మ అంతే, చైతన్య సన్నిధి మాత్రేనా. మనః సంకల్పయతి. అర్థమవుతుంది? ఇంద్రియాన్ని చలద్ది. కేవలం దాని యొక్క చైతన్యం అంటే ఎక్కడ ప్రేషితం ఎగిరిపోయింది నాయన అనవస్థ దోషంలో. ఈషితం ఉంది. ఏ విధంగా ఈషితం అంటే ఆత్మ కోరుకోవడానికి అవకాశం లేదు గనక. ఇప్పుడు అర్థమైందే? సన్నిధి మాత్రేణ అంటే ఈ నాలెడ్జి గురువు చెబితే అప్రిషియేట్ చేయొచ్చు మనం. శిష్యుడే వేస్తూ ఉన్నాడంటే అది చూడండి వాడికి ఎంత నాలెడ్జ్ ఉందో. దట్ ఫెలో ఈజ్ ద స్టూడెంట్. చూడండి తమాషా ఎట్టుందో. ద్వారదర్శనం ఇంటి యొక్క వైభవం అంతా కూడా గుమ్మం దగ్గరే కనపడుతుంది అంటారు. గుమ్మం సర్వాంగ సుందరంగా అలంకరించి లోపలంతా చెత్తపోసుకొని ఉండడం గార్బేజీ, ఏం ఉపయోగం? కాబట్టి గృహం యొక్క ఔన్నత్యం అంటే మన శాస్త్రంలో ఉన్నాయి ఇవన్నీ. గృహం యొక్క ఔన్నత్యం గృహిణి చూడండి అన్నాడు. గృహం యొక్క ఔన్నత్యం ద్వారం దగ్గర కనపడిపోతుంది. ఇక్కడే ఇంత బాగుంటే లోపల ఎంత ఉందని. ఇదిగో ప్రశ్న ఈ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ ఏదో కర్త, ఎవరు ఇక్కడ కర్త అనేది ఇప్పుడు మనకు అర్థం కావాలి. కాబట్టి ఎవరు ఇష్టపడడం చేత మనస్సుగా ఉంది, ఎవరి సన్నిధి మాత్రేనా మనసుగా చరిస్తూ ఉంది, ప్రాణంగా చరిస్తూ ఉంది, చెవిగా చరిస్తూ ఉంది, కన్నుగా చరిస్తూ ఉంది. ఆ విషయాల్లో స్వవిషయం ప్రతి ఏ ఇంద్రియం ఆయా ఇంద్రియ విషయాల్లో చరించడానికి సన్నిధి మాత్రేనా చైతన్యం ఒక్కటే సాధారణంగా ఎట్లాగైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేన ప్రాణః ప్రైతియుక్తః. యుక్తః కలిసి ఉండడం దేంట్లో? సతాయుక్తః. సత్పదార్థం ఏదైతే ఉందో ఎగ్జిస్టెన్స్, మళ్ళీ సత్ ఏదైతే ఉందో ఉనికి. ప్రాణం ఉంది కదూ, ప్రాణం ఇండిపెండెంట్గా ఉందే, తనకంతా తాను ఉందే, లేక ఏదో ఉండడం చేత ప్రాణం ఉందే? ఈ ఉండుట అనేది ఎగ్జిస్టెన్స్. ఈ ఉండడం అనేటువంటిది దీని ఉనికి ప్రాణానికే ఉందే, లేదు మరొకటి ఉండడం వల్ల, ప్రాణానికి ప్రాణంగా మరొకటి ఉండడం వల్ల. అది భయంగా ఉంది ఆ పదం ఆడాలంటే, ప్రాణానికి ప్రాణం అని. ఎందుకంటే ఈ తమాషా భార్య భర్తతో అంటది, నా ప్రాణానికి మీ ప్రాణం, ఆయన నా ప్రాణానికి మీ ప్రాణం. ఎంత పిచ్చి మాటలు, పిచ్చి కథలు. ఇక్కడ వేరు, ప్రాణం జడం, అందుకని వచ్చేది వ్యవహారం. ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం. ప్లీజ్ అండర్స్టాండ్. దీనిని యుక్త, దేనితో కూడితే దీనికి వచ్చింది ఇలా ఉండడం అనేటువంటిది యుక్త. మళ్ళీ ప్రైతియుక్త. ప్రైతి ప్రకర్షేణ ఏతి. ఏతి అంటే గచ్చతి, పతతి. మనః పతతి అన్నాను చూచారా, ఆ పతతికే ఏతి అంటే గచ్చతి, పతతి. ఎట్లాగూ ప్రకర్షేణ. ప్రాణ విషయం చిన్నది, ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఉండేది, ఇంక లేకపోతే లేదు. అందుకని ప్రథమ అనాల్సి వచ్చింది. ప్రథమ అంటే దట్ ఈస్ ఫస్ట్ అని కాదు అర్థం. ప్రథమ అంటే అట్లంటారు, అది మొదటిది ప్రాణం అండి, తర్వాత కాదు. ప్రథమ అంటే ముఖ్యమైనటువంటి ప్రాణం. ప్రాణాన్ని ముఖ్యమని ఎందుకు అనాల్సి వచ్చిందండి? ఈ విశేషణం ఎందుకు? ప్రాణ ప్రథమ విశేషణం స్యాత్ ఎందుకు వచ్చింది అని అన్నట్లయితే, ప్రాణం ఉంటేనే దేహం ఉంటుంది, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు గనక. దేహం ఉన్న తర్వాత కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, మనసు ఆలోచిస్తుంది, ఇవన్నీ బాగున్నాయి. కానీ ప్రాణం అనేది ఉండాలి గనక దాని యొక్క ఇంపార్టెన్స్ అది. ప్లీజ్, దాని ఇంపార్టెన్స్ అంతకన్నా ఇంకేం లేదు. ఇది ఈ ప్రథమ ప్రాణ ప్రైతియుక్త. ప్రథమ ప్రాణ ఎందుకు అన్నాడు అని అంటే,
బృహదారణ్యకోపనిషత్తులో ఉంది దీని రెఫరెన్స్. ఓసారి ఇంద్రియాలన్నీ కలిసట చూడండి, సుఖావబోధార్థం ఆఖ్యాయిక లోకవత్. ఇంద్రియాలు, ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కలిసి బ్రహ్మ దగ్గర పోయాయట. విష్ణు దగ్గర పోలేదు, శివుడి దగ్గర పోలేదు. ఎందుకంటే విష్ణు దగ్గర పోతే మీరు ఎలా ఉండాలి అలా ఉండండి అని రక్షిస్తాడు, శివుడి దగ్గర పోతే తగలబెడతాడు. వాటికి కావాల్సింది మేము ఇట్లా వచ్చాం కదా, దీన్ని సృష్టించిన వాడు ఆయన కదా బ్రహ్మ. ఆయన్ని అడుగుతాం, అయ్యా మమ్మల్ని అంతా సృష్టించింది నువ్వే కదూ, హూ ఈజ్ గ్రేట్ అని. బావులా అని పోయినారు ఆయన దగ్గరికి. పోయాయి ఇవి ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 పోయాయట. ఇప్పుడు మనల్ని సృష్టించిన వాడికి ఎంత జ్ఞానం ఉంటుంది చెప్పండి. ఆయన వీళ్ళ తమాషగా అన్నాడు, ఓహో నో మీరు కూడా ఆలోచించాలా, ఎందుకు ఆలోచించలేదు, వాడి చేత కాదులే. కాబట్టి ఒక పని చెప్తాను నేను, అది చేయండి. చూడండి, ఆయన ఆన్సర్ చెప్పరా, వీటిని తెలుసుకోమని. ఏంటి? ఇప్పుడు శరీరంలోనే కదా మీరు అందరూ ఉండారు, 5 మంది, ఇంకెక్కడన్నా ఉండారా? శరీరంలో ఉండారు జ్ఞానేంద్రియాని కదా. మీరు ఒక్కో పని చేయండి, ఒక్కొక్కరు 1 సంవత్సరం, ఇదొక తీర్థయాత్ర, ఆ దేహాన్ని వదిలిపెట్టి పోండి. ఒక్కొక్కరు 1 సంవత్సరం తిరిగి రండి. మొత్తం అన్ని రాష్ట్రాలు ఎట్లా రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉందో అవన్నీ చూసుకొని రండి. మీరు లేనప్పుడు కనుక దేహం నశించిపోయిందా? మీరు ఫస్ట్ కాదు, ఎవరు పోయినా కూడా, ఎవరు పోతే వెంటనే దేహం నశించిపోద్దో వాళ్ళు నంబర్ 1, మీలో ప్రధానమైన వాళ్ళు అని. అంతే, ఒక్కొక్క ఇదిన పోతా ఉంది. అది పోయిన 1 వారం, అది సంవత్సరం తిరిగి వచ్చింది. దేహం ఉంది, ఎట్లాగే కళ్ళు వెళ్ళిపోయినాయి, దేహం ఉంది. ఎందుకని? అంతులు బతుకుతూ ఉన్నారు కదా ఎంతకాలమైనా. చెవిటి వాళ్ళు జీవించడం లేదా? చెవి వెళ్ళిపోయింది, ముక్కు వెళ్ళిపోయింది, నాలుక వెళ్ళిపోయింది. ఎంతోమంది మగవాళ్ళు ఉన్నారు కదా మాట్లాడలేనటువంటి వాళ్ళు, చూసారా? పోయి అన్నీ పోయినాయి. కానీ వాయి తిరిగి వచ్చేటప్పటికి, సంవత్సరం అయ్యేటప్పటికి ఇది ఉంది. ఇంకా చివరిలో ప్రాణం పోతా ఉంది, పోయి రావాలి కదా, పోయి రావాలి. ఇది కూడా, దీనికి కూడా 1 ఇయర్ ఉంది కదా. ఇది కర్మేంద్రియాల కిందకు వస్తుంది కదా ప్రాణం. కాబట్టి ఇది కూడా కదులుతూ ఉంది. ఎప్పుడైతే అది అట్లా జస్ట్ మూవ్ అయిందో అన్నీ కలిపి ఒక్కసారి అరిచాయట, ఓ బ్రహ్మదేవుడా అని. ఎందుకని? జ్ఞానం నీ దగ్గరే ఉందయ్యా, జ్ఞాన బ్రహ్మ కాదు. అందువల్ల మా వల్ల కావడం లేదు, ఇది కదలుతా ఉంది, మేమేమైపోతామో, డేంజరస్ కండిషన్, అంత భయంగా ఉంది అని నడిచి అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ప్రాణాన్ని అన్నాడట, ఉండు. వాస్తవం అదే, ఆయన ఉండమంటే ఉంటుంది, పొమ్మంటే పోతుంది కదా. మన దగ్గర కూడా ఉంది కదా, ఎప్పుడు పోతాం మనకు తెలియదు. అప్పుడు డిసైడ్ చేశారట. ఇప్పుడు అడుగుతాడు, రాత్రి నేను చెప్పాను కదా రేపు సాయంత్రం మీ దగ్గర చెప్పిస్తానని. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇప్పుడు నేను అన్నాను కదా మీ దగ్గర చెప్పిస్తానని, చెప్పండి ఇప్పుడు ఎవరు మీలో నంబర్ 1? అయ్యా ప్రాణమేనయ్యా. ఎందుకని? అది ఉంటే మేము ఉంటాం, అది లేకపోతే మేము ఉన్నాం. క్లియర్? అందువల్ల ప్రథమ ప్రైతి యుక్త, ప్రకర్షేణ యుక్త. ఏది క్లీజ్? కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమ ప్రైతి యుక్త, కేన ఈషితాం, కేన ఈషితాం వాచమిమాం వదంతి. ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను, వాక్కు తనంతట తాను మాట్లాడుతుందే స్వతంత్రంగా, చెప్పండి, లేక ఎవరన్నా ఉన్నారా? అది తమాషా. కేన, ఏది? వాక్కు వెనక, వాక్కు వెనక ఎవరైనా ఉన్నారా? చక్షు శ్రోత్రం కావు దేవో యునక్తి, కావు దేవ యునక్తి. దేవ ద్యోతనాత్మక, ప్రకాశవంతమైనటువంటిది. దేవ అంటే ప్రకాశవంతమైన, ద్యోతనాత్మకం. కాబట్టి వీటినన్నింటినీ ప్రకాశింపజేసేటువంటిది మరి ఏదో ఉంటే, అటువంటిది ఉందే, దాని చేత నడవబడుతూ ఉందే. ఉంటే దానికి వీటికి సంబంధం ఏంటి? ఇవన్నీ కావాలి. ఎందుకని? ఇవన్నీ కరణాలుగానే తెలుస్తున్నాయి, బాహ్య కరణాలు కానీ అంతఃకరణం కానీ. కాబట్టి ఒకటే ఒక విషయం, నేను ఒక గ్రంథాన్ని రాశాను అనుకోండి, ఒక గ్రంథ రచన చేసిన తర్వాత ఆ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే నా కలం.
కదా, నేను ఎట్లా రాస్తాను? జ్ఞానం నా దగ్గర ఉండొచ్చు, కానీ కలంతోనే రాయాలి. ఇంకో మార్గం లేదు కదా, కలం. ఒకవేళ దానికి నాలెడ్జ్ వచ్చి దానికి కనుక స్పృహ వస్తే, మనసు ఇస్తే, మనం ఎవరే రాసిందంటే నేను అంటది. అది అంటే ఈ గ్రంథాన్ని రాసేంత జ్ఞానం నీకుందంటనే లేదు, స్వామీజీ రాశాడు. మరి నేను ఎందుకన్నావు నువ్వు? సన్నిధి మాత్రమే కూడా కాదు, ఎందుకని నేనే ఆలోచన చేసేది కూడా, దానికేం తెలియదు. అది కేవలం కరణం. కలం అనేటువంటిది కరణం, దాని వెనక కర్త నేనున్నా. కర్త ద్వారా జరుగుతుంది ఏదైనా, కరణం ద్వారా జరిగేందుకు అవకాశం లేదు. ఇప్పుడు మనం చూచిన దాన్ని బట్టి మన ఇంద్రియాలన్నీ కరణాలే. బాధంతా ఎక్కడొచ్చిందంటే మనసు కూడా కరణమై కూర్చుంది. అంతఃకరణం, మనసు కూడా కరణమే. మరి ఇది నడుస్తుంది కేనా, సన్నిధి మాత్రేనా. ఆచార్యుల వారు మనకు ఒక అందమైన మాట అందించారు, అంతే, ఇంకేలేదు. సన్నిధి మాత్రేనా, ఏ చైతన్యం అయితే అహమని రాత్రి నువ్వు తెలుసుకున్నావో ఆత్మని, అది ఉండడం వలనే ఇవన్నీ చరిస్తూ ఉంది. ఈ ప్రశ్నలతో, ఇంత అవగాహనతో ఈ కుర్రాడేళ్ళి నిలబడ్డాడు, గురువు దగ్గర కూర్చున్నాడు. విధివత్ ఉపేత్య, ఆయన్ని సమీపించి, కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణః ప్రథమ ప్రైతియుక్త. చూడండి, కేన వాచామి ఇమాం వదంతి, కేన చక్షు శ్రోత్రం కౌ దేవో యునక్తి అని అడిగాడు. స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ శిష్య ఉవాచ అని మనకేం లేదు, ప్లీజ్. అందువల్ల గురువుర్వాచ అని కూడా లేదు. ఆ తర్వాత రెండవ శ్లోకం గురువు చెప్తూ ఉండేది, ఆన్సర్ స్టార్ట్ అయింది. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్, వాచోహ వాచం సవు ప్రాణస్య ప్రాణః, చక్షుషక్షు అతిముచ్య ధీరాః ప్రేత్యాస్మా లోకాత్ అమృతా భవంతి. ఎసెన్స్ మొత్తం వచ్చేసింది, ఉపనిషత్తు అంతా ఈ శ్లోకంలో ఉంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలాబొరేటెడ్గా. ప్లీజ్. గురువు అంటున్నాడు, నాయన అడిగావు కదా, కేనా నేను ప్రశ్నించావు కదా, ఈషితం మనః ప్రేషితం కేన మనః పతతి స్వవిషయేషు కదా. శ్రోత్రం ఏంటి? కేన. చక్షు కేన అని అడిగావు కదా, ఉంది నాయన. ఎందుకని? చూచేవి కళ్ళు కావు, దాని వెనక ఏదో ఉంది కదా. ఇవి జడాలు గనక, మొత్తం జడాలని తెలిసిపోయినాయి ఇప్పుడు. ఏది? మనసుతో సహా. ప్లీజ్ అండర్స్టాండ్. మనసును కూడా నెట్టేసింది కేనోపనిషత్, అండర్స్టాండ్. అవన్నీ కూడా జడాలే, ఎందుకంటే కరణాలే గనక. కాబట్టి ఏది ఉందో సన్నిధి మాత్రమే అన్నాం కాదు, అది ఏంటది డైరెక్ట్గా చెప్పలేదు నాయన. అది ఆత్మ అని చెప్పలేదు. ఎందుకని? కుర్రాడే అట్లా ఉంటే గురువు ఎట్లా ఉండాలి? అది శిష్యులను బట్టే గురువులు కూడా. సరేనా? చెత్తంతా పోయి కూర్చున్నారనుకోండి, 10 లక్షల మంది కూర్చున్నా చెత్తే వస్తుంది చెప్పేవాడి దగ్గర నుంచి. అవే వింటున్నాం ప్రపంచంలో. నువ్వు అక్కడికి పోయి తిరుగు, నీ జ్ఞానం వస్తుంది. ఇదిగో అక్కడికి పో, జ్ఞానం వస్తుంది. ఇది అక్కడ పోయి స్నానం చేయి, జ్ఞానం వస్తుంది. ఈ పిచ్చి చేష్టలంతా ఉన్నాయి చూసారా? రావడానికి కారణం ఏంటో తెలుసా? అసలు శ్రోతలే కారణమని నా ఉద్దేశం. శ్రోత కనుక సరైన వాడైతే ఒక్కసారి అట్లాంటివి విన్న తర్వాత మళ్ళీ పోడు. అయినా పోతున్నాడంటే బుద్ధి లేదు కనుక. బుద్ధి లేని వాడికి చెప్పేవాడు బుద్ధి లేనివాడు అయి ఉంటాడు. ఇది జరుగుతుండేది ప్రపంచంలో, లోక వ్యవహారం. ఇది మనకు అనవసరం. ఇక్కడ స్టూడెంట్ ఎంత పవర్ఫుల్ అయినా మనం, ఎంత లోతైన వాడికి లేనిది ఏంటంటే స్పష్టత లేదు. ఇప్పుడు స్పష్టత కావాలి. విషయం వాడికి కూడా తెలిసింది ఏదో కొద్దిగా, ఆపాతత జ్ఞానం ఉంది. జస్ట్ లిసన్. శ్రోత్రస్య శ్రోత్రం. ఇప్పుడు సన్నిధి మాత్రమే అన్నారు కదా. తస్య భాష సర్వవిధం విభాతి, సర్వమిదం విభాతి. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను కరణాని అని అన్నారు కదా. అంటే ఏంటి? నువ్వు కానివి కదా. రాత్రి మనం చూసినట్టు నువ్వు కానివి జడాలు, అనాత్మలు. నువ్వొక్కడవే ఆత్మ. ఆత్మ ఒక్కటే, ఏకమేవ అద్వితీయం. ఇవన్నీ కూడాను అనాత్మలు కాదు. అనాత్మనేమన్నాము? ఆత్మనేమో అహం అన్నాం.
అనాత్మని ఇదం, అదే తస్య భాష. ఆ సన్నిధి ఏదో అది దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటే తస్య భాష సర్వమిదం విభాతి, ఇదం సర్వం విభాతి. ఇదం అనాత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రకాశిస్తూనే ఉన్నాయి. చూచారా ఎంత అద్భుతం! ఉపనిషత్తు అధర్వణ వేదం, దీంట్లో లేదు, కానీ ఉద్దేశం అది. అందువల్ల ఎక్కడ అనాత్మ యొక్క చలనం, అనాత్మక చలనం లేదు, అయినా చలిస్తూ ఉందంటే చైతన్య జ్యోతిషావభాషితస్య, చైతన్య జ్యోతిష. కాబట్టి దాని సన్నిధి మాత్రేనా మనసు చెలించగలుగుతా ఉంది, తనంతట తాను చెల్లించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు మనం చూసింది ఏంటంటే మనః సాధారణం, ఇంద్రియాణి అసాధారణం. ఇక్కడ మనసు కూడా సాధారణమైపోయింది, ఇక్కడ అసాధారణమైపోయింది. అందువల్ల శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి, మనసో మనో యత్, యత్ ఏదైతే మనసో మనః, మనసః మనః, మనసుకు మనసు, చెవికి చెవి, వాచోహ వాచం, వాక్కుకు వాక్కు, సవు ప్రాణస్య ప్రాణ, ప్రాణానికి ప్రాణం, చక్షుషః చక్షు, కంటికి కన్ను. ఇలా తెలుసుకున్నటువంటి వాడు అర్థం చెప్తున్నా మొదట. అతి ముఖ్య, దాని నుంచి విడిపడి, దేని నుంచి అనాత్మ నుండి. ధీరః, వాళ్ళు ధీర పురుషులు ఈ ప్రపంచంలో, వివేకం కలిగినటువంటి వాళ్ళు. అంటే అనాత్మని అహమీతి మతి బంధ అజ్ఞానాత్ ప్రాప్త అని అర్థం చేసుకున్నాం. తాను కానిది ఏదైతే ఉందో దాని యందు తాను అనేటువంటి భావన అజ్ఞానం, వివేకం లేనటువంటి వ్యవహారం. వివేకం కలిగిందనుకోండి వాడు ధీరుడైపోతాడు అంటాడు. ధీరః అంటే బుద్ధిమంతుడు, ధీ అంటేనే బుద్ధి, సరేనా? బుద్ధిమంతుడు గనక వాడికి ఒక సత్యం తెలిసిపోయింది. ఏవైతే అనాత్మలో అవి నేను కాను, నేను ఆత్మనే, నాకన్నా అన్యంగా ఉండేటువంటి అనాత్మ గనక ఇవేవి నేను కాను. ఇప్పుడు ఏంటో తెలుసా వాడికన్నా అన్యంగా ఉండేది? చక్షు, కన్ను. నేను కాదు. ఎందుకని? దేహం నువ్వా అది చెప్పు మొదట. రాత్రి తీసేసాం కదా దేహం నువ్వు కాదని కదా, దేహంలోనే కదా ఇవన్నీ ఉన్నాయి. దేహమే అనిత్యమైనప్పుడు, దేహమే అనాత్మైనప్పుడు, దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు కూడా అనాత్మలే కదా, తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనసు అనాత్మే కదా. వాటిని అన్నిటి నుంచి అతిముశ్చ ధీరః, ధీర పురుషులైనటువంటి వాళ్ళు అనాత్మల నుండి విడిపడి ప్రేత్య అస్మాత్ లోకాత్ ప్రేత్య, ఈ లోకం నుంచి విడిపడి, దీనికి ఏం చెప్తారంటే ఈ లోకం నుంచి విడిపడి అంటే చచ్చిపోయిన తర్వాత అని. అమృతా భవంతి, ఈ సత్యాన్ని ఎరిగారు గనక, దేహం ఎప్పుడో ఒకనాడు రాలిపోతుంది గనక మనకు మరణానంతరం ముక్తి వస్తుంది. ఇది ఒక పాయింట్. అంటే దీని శాస్త్రంలో ఉంది పాము, అది మనం యాక్సెప్ట్ చేయం కానీ దాన్ని, కానీ శాస్త్రంలో ఉంది అది. ఏంటంటే విదేహముక్తి, జీవన్ముక్తి. చనిపోయిన తర్వాత వచ్చేది విదేహముక్తి, జీవించకుండానే వచ్చేది జీవన్ముక్తి. జీవించి ఉండగానే జీవించి ఉండగా వచ్చేటువంటిది ముక్తి, జీవన్ముక్తి. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు, ఆయన జీవించి ఉన్నప్పుడే ముక్తి, ముక్త పురుషుడు, అందుకని వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చాం. కానీ విదేహ ముక్తి ఏమిటంటే గురువు దగ్గర వింటూ ఉన్నాడు అనుకోండి, శాస్త్రంలో ఉంది, అందుకని ఊరికే మీకు తెలియాలని చెప్తున్నా. ఈ పదాలని తెలియక ఇటు అటు వాడతారు, మళ్ళీ ఇదో కలగాపులగం. విదేహముక్తి అంటే ఈ దేహం ఉన్నప్పుడు కాకుండా దేహం ఉన్నప్పుడు వింటాడు, ఇంకా ఏదో మిగిలిపోయి ఉంటుంది, 20% 10% ఉంటుంది. కానీ కాలం కదా ఎవరిని విడిచిపెడుతుంది? కాలహ జగద్భక్షక. కాబట్టి మరణించే సమయం వచ్చిందనుకోండి, చచ్చిపోయాడు అనుకోండి, ఇంకో 10 సంవత్సరాలు ఉంటే తరించిపోతాడేమో, ఇంకొక 2 సంవత్సరాలు ఉంటే తరించిపోతాడేమో. ఎందుకని? చివరికి వచ్చేసింది వ్యవహారం, కానీ చనిపోయాడు, లేకపోతే అయి ఉండేది. అటువంటి వాడు మళ్ళీ ఒక జన్మకు అవకాశం లేదు, అది మాత్రం కరెక్టే. ఎందుకని అంతవరకు తెలుసుకొని ఉన్నాడు, కొద్దిగా ఉంది, అది వినేస్తే వాడికి జీవన్ముక్తే. కానీ ఈ లోపల చచ్చిపోయాడు అనుకోండి, వాడు వెళతాడట
బ్రహ్మలోకానికి. అది విదేహముక్తి. వాడు ఎక్కడికి పోతాడంటే బ్రహ్మలోకానికి పోతాడు, పునర్జన్మ లేదు కనుక. అక్కడ బ్రహ్మదేవుడు కూర్చొని బోధిస్తాడట. అక్కడికి పోయినా ఇదే వ్యవహారం. అక్కడికి పోయినా, ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది కనుక బ్రహ్మ దగ్గర పోయి కూర్చుంటే బ్రహ్మ అంటాడు, ఇప్పుడు ఇక్కడంటే మీరు ఎట్లా తిరిగినా ఏం మాట్లాడినా నవ్వినా నేను ఊరుకున్నా. బ్రహ్మ ఊరుకుంటాడా? ఎందుకంటే మనకు ఒక తలే, ఆయనకి 4 తలలు కదా. కానీ ఒకటి 4 తలలున్నా ప్రధానమైనది జ్ఞానమే. 4 తలల్లో జ్ఞానం ఉండాలా, ఒక్క తల అయినా జ్ఞానం ఉండాలా. కాబట్టి బ్రహ్మ అంటే జ్ఞాన బ్రహ్మ. అది అర్థమవుతుంది. ఇప్పుడు జ్ఞాన బ్రహ్మ అంటే ఏంటో కర్మ. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రజ్ఞానం బ్రహ్మ. అదే ఆడ జ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం అక్కడ ఉంది కాదు. ఆయన బోధిస్తాడు. ఆ 10% అక్కడ అందుతుంది. వాడు జీవన్ముక్తుడు అయిపోతాడు, తరించిపోతాడు. అమృతాభవంతి. ఏది ప్రేత్యాస్మాల్లో కాదు, ఇది ఒక అర్థం. కానీ ఈ అర్థాన్ని మనం యాక్సెప్ట్ చేయమనుకోండి. ఎందుకంటే శంకరుడు వారు యాక్సెప్ట్ చేయింది ఏదో అది మనం యాక్సెప్ట్ చేయం. మనకు అదొక్కటే ప్రమాణం, అంతే, ఇంకేలే. చెప్తాను అదేంటో. కాబట్టి అమృతాహ భవంతి, వాళ్ళు అమృత స్వరూపులు అవుతారు. దేర్ఫోర్ శ్రోత్రస్య శ్రోత్రం, శ్రోత్రస్య శ్రోత్రం మనసః మనోయత్. కాబట్టి మనసుకు మనస్సు, చెవికి చెవి. తమాషా చూడండి. అది ఈ అసాధారణం సాధారణం దాన్ని మనం కార్లేట్ చేసుకుంటూ రావాలి. కాబట్టి ఈ అసాధారణంగా ఇవన్నీ తెలుస్తూ ఉండినా వీటి వెనక సాధారణం ఉంది. అది ఏంటంటే మనసు అన్నాం ఇంతకుముందు. ఇప్పుడు మనసో మనో యద్ వచ్చింది బాగా. మనసహ మనసు, మనసహ మనహ, ఇది మనసుకు మనసు. కాబట్టి ఇది ఏంటండి అని అంటే చెవికి చెవి. ఈ కారణం ఏంటి? ఎందుకు మనసు అనడం లేదు, చెవికి చెవి అని ఎందుకు అంటున్నాడు? చెవి తెలుసుకోలేదు, మనసు తెలుసుకున్న దాన్ని మనసు పోతాడు. కాదు, చెవికి చెవి. అదే మనసుకు మనసు. మళ్ళీ ఏకమైంది. కంటికి ఏది కన్ను, చెవికి ఏది అంటే ఏం లేదు నాయన. కన్ను చూస్తుంది కదా, చూచేది ఇది కాదు అనుకున్నాం కదా. ఏది చూస్తూ ఉందో అంటే ఏది ఉంటే కన్ను చూస్తుందో అది కాడ. కన్నుగా ఉండడానికి ఏది కారణమో, దేని అస్తిత్వం కారణమో, ఇది సత్తా, ఇది ఉండడం, అది తెలుసుకోవడం జ్ఞానం, స్ఫూర్తి. సత్తా స్ఫూర్తి దేనివల్ల వస్తూ ఉంది? యశైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. దర్శనము స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒకటి ఉంది అంటే అదే ఉండేది, ఏదైనా జ్ఞానం ఉందంటే అదే ఉండేది, ఇంకో జ్ఞానం లేనే లేదు. దానివల్లనే రావాలి, అది సన్నిధి మాత్రేనా. కాబట్టి అది శ్రోత్రస్య శ్రోత్రం. కాబట్టి అన్ని ఇంద్రియాల వెనక మనస్సు సాధారణంగా ఎట్లా అయితే ఉందో అట్లాగే అన్ని మనసుల వెనక, మనందరి దగ్గర మనసు ఉంది, అన్ని మనసుల వెనక ఒక మనసు ఉంది. ఇప్పుడు అదేంటది? అదే ఆత్మ, అదే ఆత్మ, చైతన్య స్వరూపం. మనసహ మనః, అదే వస్తువు, అదే చైతన్యం. ప్లీజ్ క్లియర్. అటువంటిది అది ఉండడం వల్లనే ఇదంతా నడుస్తూ ఉన్నాయి. అది ఉండడం వల్లనే ఇది నడుస్తూ ఉంది. ఇది తమాషా ఏంటంటే ఇక్కడ స్వామీజీ డైరెక్ట్గా ఒక మాట చెప్పేస్తే పోలేదా? పిల్లవాడి క్లారిటీ లేదంటున్నాం, బాగానే ఉంది. ఈయన మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఎందుకు? నాయన కన్నుగా ఉండడానికి ఏది కారణమో, చెవిగా ఉండడానికి ఏది కారణం అంటున్నాడు కదా. అట్లా కాకుండా చెవికి చెవి, కన్నుకు కన్ను, మనసుకు మనసు అనకుండా ఆత్మ అంటే పోలే. ఇది పాయింట్. ఎందుకు అనలేదని. ఎంత లోతైన వాడు గురువు చూడండి. ఆత్మాని కనుక ఆయన అనేసి ఉంటే, ఇప్పుడు ఉపన్యాసకులు అంటారు చూచారా, ఆ విధంగా ఆత్మ అనే కనుక అనుంటే వీడి ఇంకా తరించే అవకాశమే లేదు వీడికి. ఎందుకో తెలుసా? ఓహో, వీటి వెనక ఆత్మ ఉంది. చూడండి తమాషా, వీటి వెనక ఆత్మ ఉంది. నాకు ఆత్మని నేను సాక్షాత్కరించుకోవాలి. ఇదిగో ఆత్మని నేను సాక్షాత్కరించుకోవాలి. కాబట్టి ధ్యానం ద్వారా ఆ ఆత్మ దర్శనం చేస్తాను. ఫినిష్. కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన ఇది మాత్రం లభ్యం కాదు. కోట్ల జన్మలు ఎత్తినా కూడా. ఎందుకని? ఆత్మను నేను దర్శిస్తున్నానంటే వీడెవడు అనేది క్వశ్చన్.
నీకన్నా అన్యంగా ఉండేటువంటి ఆత్మను నువ్వు దర్శిస్తావా, అప్పుడు నువ్వు అనాత్మ. ఫినిష్. అందువల్ల ఇదే వచ్చిన బాధ. ఈ క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల నేను ధ్యానం చేస్తే పొందుతాడు, ఇంకా అంతే. ఎప్పుడైతే వీడు నేను సాక్షాత్కరించుకోవాలి, ఆ సాక్షాత్కరించుకోవడము, అనుభవము డేంజరస్. ఈ పదాలు ఆత్మానుభవము, మొన్ననే చెప్పాను నీకు, అసలు ఆ మాటే ఎత్తకూడదు అసలు మనం. అనుభూతి అంతేగాని అనుభవం కాదు. అనుభవం అంటే నువ్వు ఉంటే తర్వాత కలిగేది అనుభవం. కనుక ఆత్మ అనేది ఒకటి లోపల ఉంది అని వీడు అనుకోగానే అప్పుడు స్టార్ట్ చేస్తాడు. వెంటనే ఒక ఆయన ప్రత్యక్షం అవుతాడు, గురువు. విచిత్రమైనటువంటి దుస్తులతో, వేషధారణతో రెడీగా ఉంటాడు. ఎందుకని? నాయన ధ్యానాన్ని గురించి బోధిస్తాను, నీకు మోక్షం వస్తుంది అంటాడు. వీడు ఆల్రెడీ వినేశాడు కదా, ఆత్మ సాక్షాత్కారం. ఆయన దగ్గర పోయి కూర్చుంటాడు. ఇవనే తంబే అవనే, అవనే తంబే ఇవనే. ఎంతకాలం ఆయన చెప్పినా, ఎందుకని? ధ్యానం వల్ల లభ్యమయ్యేది కాదు, నకర్మణ. అర్థమవుతుంది ఇప్పుడు మీకు ఎంత తేలిగ్గా ఉందో చూడండి శాస్త్రం. నేనే కష్టం అనుకోవడం లేదు. ఇంకేదైనా మనకన్నా వేరైందని తెలుసుకోవాలంటే కష్టం, కానీ మనల్ని మనం తెలుసుకోవడానికి కష్టం ఏంటని. ఆ జిజ్ఞాస రావాలి, ముముక్షత్వం రావాలి, శ్రద్ధ రావాలి, అనాత్మలను పెనవేసుకునేటువంటి దౌర్భాగ్యపు స్థితి దూరం కావాలి. అది కనుక అయిపోయిందంటే మన గురించి మనం తెలుసుకోవడానికి కష్టమే ఉంది నాయన. ఎంత ఈజీ, ఇంతకన్నా ఈజీ కూడా లేదు ప్రపంచంలో. బ్రహ్మజ్ఞానం మహా కష్టం అని ఉంటారు, ఏమి లేదు. సరైన గురువు, సరైన శిష్యుడు కనుక ఉంటే ఎంత ఆనందమైనటువంటి క్రీడ అది, ఆత్మ క్రీడ. అర్థమవుతుంది. దేర్ఫోర్ అందుకని ఇది లోపల వేరుగా ఉందేమో ఆత్మ, నేను దాన్ని సాక్షాత్కరించుకోవాలి అని అనుకుంటాడు. చూచారా, అది జరగదు. అందువల్ల కన్నుకు కన్ను, చెవికి చెవి. బాగా అర్థం చేసుకోండి. కన్నుకు కన్ను, చెవికి చెవి అంటే కన్ను చూసేది కదా నాయన. ఏది ఉండడం వల్ల అది చూస్తూ ఉందో అది మరొక చోట కనుక ఉంటే కన్ను చూడలేదు. అది పాయింట్. కన్నుకు కన్ను, కన్ను ఎక్కడ ఉందో కన్నుకు కన్నుండ్లే అక్కడే ఉంది. ఎందుకని? సన్నిధి మాత్రేనా. సీ ద పాయింట్. నువ్వు సాక్షాత్కరించుకునేది ఎక్కడ సార్? అది ఎక్కడో ఉందని. నీ దిస్ ఈజ్ నాలెడ్జ్. అనుభవానికి, జ్ఞానానికి ఎంత తేడా ఉందో చూడండి. ఎక్కడ నీ కన్ను ఉందో అది చూస్తూ ఉందంటే సన్నిధి మాత్రమే గనక నీ కన్ను ఉన్న చోటే చైతన్యం ఉంది. ఎందుకంటే కన్ను జడం గనక. చైతన్యం అక్కడ ఉంటేనే అది చూస్తుంది. చైతన్యం అక్కడ ఉంటేనే చెవి వింటుంది. చైతన్యం అక్కడ ఉంటేనే మనసు ఆలోచిస్తుంది. అదేడా. చైతన్యం అక్కడ ఉంటేనే ముక్కు వాసన చూస్తుంది. చైతన్యం అక్కడ ఉంటేనే దాన్ని సన్నిధిలో నాలుక రుచి చూస్తుంది. చైతన్యం చర్మం దగ్గర కనుక లేకపోతే చర్మం స్పృశించిన అర్థం కాదు. ఇప్పుడు మీకు అర్థమైందా చైతన్యం ఎక్కడుందో? జస్ట్ లిసన్. పోదాంలే ఇంకా ఫర్దర్గా. కాబట్టి ఎక్కడెక్కడ ఏది ఉండినా అది అలా ఉండడానికి చైతన్యం ఆధారం. సత్తాకి, స్ఫూర్తికి. స్వామిజీ, చైతన్యానికి ఏం ఆధారం? నో. సత్తా స్ఫూర్తి విషయే పరానపేక్ష. తను ఉండడం అనేటువంటిది. ఎందుకని? నిన్ననే చూచాం, సెల్ఫ్ ఎవిడెంట్. నేనున్నానని నాకు తెలుసు. మరొకరు ఉన్నారా లేదా, అది ఉందా లేదా, ఇది ఉందా లేదా అనేదానికి నేను అవసరమేమో కానీ నేను ఉన్నానని చెప్పడానికి ఇంకోటి అవసరం లేదు. కాబట్టి స్వతసిద్ధం. నాకు నేనుగా ఉన్నా, అలా నేను ఉన్నాను అని నాకు తెలుసు. స్వప్రకాశం. చూడండి, సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎఫల్జెంట్. నా ప్రకాశం స్వయం ప్రకాశం, ఇంకో దాని మీద ఆధారపడి ఉండేది కాదు. కానీ కన్ను నా మీద ఆధారపడింది, నా ప్రకాశం మీద. కంటి యొక్క ఉనికి నేనుంటేనే, చెవి యొక్క ఉనికి నేనుంటేనే, చెవి యొక్క ప్రకాశం నేనుంటేనే, కంటి యొక్క ప్రకాశం నేనుంటేనే. అట్లాగే మనసు ఏదైతే ఈ ఇంద్రియాలుగా సాధారణ కారణం అని తెలుసుకున్నారో అది కూడా నేనుండడం వల్లనే. కాబట్టి నేను ఎక్కడున్నానో చెప్పండి. ఇప్పుడు చైతన్యం ఎక్కడుంది? మనసు చైతన్యం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనసుగా ఉండడానికి ఆధారమైన చైతన్యం మనసు దగ్గరే ఉంది. లేకపోతే మనసు ఆలోచించలేదు. కష్టమా? చూడండి ఎంత ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనసుతో సంకల్పాలు చేస్తున్నాం ఆత్మ ఏంటి అని. ఇది అర్థమైంది అనుకోండి, ఎక్కడ మనసు ఉందో అక్కడ ఆత్మే ఉంది. మన మనసు ఏంటి? అనాత్మ. అతి ముచ్చ ధీరాహ. దాని నుంచి విడిపడి దీంట్లో ఉంటాం.
See? అదే నాలెడ్జ్ అంటే. నాలెడ్జ్ అంటే దానికి టైం అవసరం లేదు సార్. ఎంతకాలం సాధన చేస్తే వస్తుంది స్వామి? అది కాలగతం కాదు నాయన, టైం బౌండ్ అయిపోతుంది నాయన. నీకు అవగాహన రావాలంతే. ఇప్పుడు కూర్చున్నారనుకోండి, ఇది ఎట్లా ఉంది? నువ్వు ధ్యానానికి కూర్చొని అదంతా ముందు జరగాల. నేనేం క్రిటిసైజ్ చేయడం లేదు, ప్లీజ్ అండర్స్టాండ్. చెప్పేశాను, మీరు మర్చిపోతే నేనేం చేయలేను. నువ్వు ధ్యానం చేయాలా, జపం చేయాలా, పూజ చేయాలా, అవన్నీ చేయాలా. అవన్నీ కర్మలు చిత్తశుద్ధి కోసం. అది ముందు జరిగిపోయి ఉండాలి, ఇది వినబోయే ముందు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ధ్యానం లేదు, సరేనా? ధ్యానం అంటే ఏంటి? ఇప్పుడు మనసు ఒక దాని మీద లగ్నం చేయడం, మనసు వెళ్ళిపోతూ ఉండడం, అభ్యాసయోగం. మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, మళ్ళీ వెళ్ళిపోతూ ఉండడం, మళ్ళీ ఎక్కడి పోనివై అది అంటే ఎట్లా పోనీ, నీకెందుకు పోనేది? నీకెందుకు? నువ్వు ఉంటేనే అది పోతా ఉంది. ఇది ఎట్లుంది? నువ్వు లేకపోతే అది పోలేదు సార్. కాబట్టి అది పోతా ఉంటే నువ్వు చూస్తూ ఉండు. అది వచ్చింది అనుకో, పోయింది అనుకో. అది నువ్వైతే ఎందుకు పోయిందని క్వశ్చన్. నువ్వు ఇది ప్రేత్య అస్మాల్లోకాత్ తమస్తోటి అతిముచ్య ధీరః ప్రేత్య అస్మాల్లోకాత్ అమృతా భవంతి. ఇప్పుడు అర్థమైందే? ప్రేత్య అస్మాల్లోకాత్, ఇక్కడ చనిపోయిన తర్వాత. అంటే ఇక్కడ చనిపోయిన తర్వాత అమృత స్వరూపులు అడుగుతున్నాం. విదేహముక్తి నో, జీవన్ముక్తి అదే. ఎందుకో తెలుసా? ఇక్కడ చనిపోవడం అంటే ఇక్కడ దేంట్లో చనిపోయేది? ఇప్పుడు ఎక్కడ బ్రతుకున్నాము? కార్యకరణ సంఘాతంలో బ్రతుకున్నాం సార్. దేహం చచ్చిపోవడం, తీసుకెళ్ళి పూడ్చిపెట్టడం అది కాదు అక్కడ. ఇది ఉపనిషత్ భాష. కార్యకరణ సంఘాతంలో ఉన్నాం సార్. బాడీ, మైండ్ అండ్ సెన్సెస్ కాంప్లెక్స్. ఆ బిల్డింగ్లో నేనున్నానని. నువ్వు ఎక్కడున్నా ఇప్పుడు? ఈ దేహంలో కదా. దేహం కార్యం, ఇంద్రియాలు, మనస్సు కరణాలు. కాబట్టి మనస్సు ప్లీజ్ దేహము, దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతం, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది అనాత్మని నిర్ణయం చేసేసిన తర్వాత అది చచ్చింది, ఉన్నా లేనిదే. అర్థమవుతుంది? ప్రేత్య అస్మాల్లోకాత్, అది ఇంపార్టెంట్. ప్రేత్యస్మాల్లోకాత్ అమృతా భవంతి. అందువల్ల అతిముచ్య ఒక పాయింట్ ఉంది అక్కడ, పదం చూడండి. అతిముచ్య అంటే ఏంటో తెలుసా? అతిముచ్య, దాని నుంచి విడిపడిపోవడం, విముక్తి. అతిముచ్య దేని నుంచి విముక్తి? ఇంతవరకు మనసు, ఇంద్రియాలు, దేహము అది నేనే, అహమేవ అనుకుంటూ ఉన్నాను కదా. ఇప్పుడు నేనేంటో నాకు తెలిసిపోయింది కదా, అతిముచ్య. అనాత్మని అహమితి మతి కదా. ఇప్పుడు నా అనాత్మ నేను కాదు అని దాని నుంచి విడిపడిన తర్వాత అస్మాల్లోకాత్ ప్రేత్య, ఇది నంబర్ 2. అతిముచ్య నంబర్ 1, అస్మాల్లోకాత్ ప్రేత్య నంబర్ 2. అతిముచ్య అనుకున్నప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల సంఘాతం ఏదైతే ఉందో దాని నుంచి విడిపడిపోవడం కదా, అనాత్మ నుంచి విడిపడిపోవడం. ఇప్పుడు అస్మాల్లోకాత్ ఈ లోకం, అది అడ. అదే ప్రేత్య విడిచిపెట్టి, అస్మాల్లోకాత్ ప్రేత్య. ఇప్పుడు ఎక్కడ మనం పట్టుకొని ఉన్నాం? ఏదైనా విడిచిపెట్టావంటే పట్టుకొని ఉంటేనే. స్వామిజీ అది కింద ఏంటంటే నేను పట్టుకోవడాలని అర్థం. నువ్వు పట్టుకున్న దాన్నే విడిచిపెడతావు, లేని దాన్ని కాదు. దేన్ని పట్టుకొని ఉండవు? దేహం నేనని పట్టుకొని ఉండవు, ఇంద్రియాలు నేను పట్టుకొని ఉండవు, మనసు నేనని పట్టుకొని ఉండవు, ప్రాణం నేనని పట్టుకొని ఉండవు. ఇవన్నీ నేను కాదు. అదే రాత్రి చూసింది. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చవ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం. కాబట్టి ఇవన్నీ ఉండడానికి కారణమైనటువంటి చైతన్యం అదే కదా వాడు అడిగింది. ఇప్పుడు అభయం నిత్యం. చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను ఫస్ట్, కశ్చిత్ గురుం బ్రహ్మనిష్టం విధివత్ ఉపేత్య ప్రత్యేగాత్మ విషయాత్ అన్యత్ర శరణం అపశ్యన్ అభయం. నెక్స్ట్ నిత్యం. ఇవన్నీ అనిత్యం, వాటి నుంచి విడిపడిపోవడం. ప్రేత్య వాటికి చచ్చిపోయినట్టే. ఇంకా ప్రేత్య అస్మాల్లోకాత్ ఇప్పుడేమవుతా ఉన్నాడు? అమృతో భవంతి. అమృత, ఇంకా చచ్చిపోయే ప్రశ్న లేదు. చనిపోయేది ఏదో చనిపోయింది, అది ఉన్నా లేనిదే సార్. ఒకవేళ కనపడుతూ ఉంటుంది. ఒక పేపర్ని కనుక తగలబెట్టి అట్లా వేసేస్తే దాంట్లో అక్షరాలు కూడా కనపడుతూ ఉంటాయి. అది పేపర్ లాగానే ఉంటుంది, మనకు పట్టుకుంటే పొడైపోతుంది. అర్థమవుతుంది? ఇక్కడ ఉన్నట్టే ఉంటాడు దేహంలో.
తను పోయేవాడు కాదు, వచ్చేవాడు కాదు, తన దేహానికి సంబంధించిన వాడు కాదు. కళ్ళు ఉంటే ఉంటాయని తెలుసుకుంటాడు, అవి పని చేస్తుంటే పని చేస్తాయని తెలుసుకుంటాడు, మనసు ఉంటే మనసుని తెలుసుకుంటూ ఉంటాడు, మనసు లేకపోయినా తాను ఉంటాడు. మనం ఎట్లాగైతే అజ్ఞానంతో మనసు లేకపోయినా గాఢ నిద్రలో ఉన్నామో తాను జ్ఞానంతో ఉంటాడు. అంతే. నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం ఆయనకి సదా ఉంది, సర్వత్రా ఉంది. అది సదా ముక్తి. క్లియర్? ఇది శ్రోత్రస్య శ్రోత్రం. మనసో మనో. ఇప్పుడు వాచోహ వాచం ఇదొకటి. వాచ అంటే వాక్కు, వాచ అంటే వాక్కు, వాక్ అంటే శబ్దం. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను, శబ్దం. రామ, రామ శబ్దం కదా, ఈ వాక్కు కదా, శబ్దం కదా. శబ్దానికి తెలుసా రామ అనడం? నాకు తెలుసా? శబ్దంలో భావం ఉంది లే, భావాన్ని శబ్దంలో ఇముడుస్తున్నాను నేను, కర్త. అర్థమైంది? కాబట్టి శబ్దం ఉందే కానీ నేను ఉంటే శబ్దం ఉంది, లేకపోతే ఉండేందుకు అవకాశం శబ్దానికి లేదు. విషయం నా దగ్గర ఉంది, శబ్దం దగ్గర లేదు. అండర్స్టాండ్? వాచోహ వాచం, వాచోహ వాచం. ఒక పదం ఉందంటే దానికి భావం ఉండాలి, జ్ఞానం ఉండాలి. కానీ వాక్కుకి జ్ఞానం ఉండే అవకాశం లేదు, ఎందుకని అది జడం గనక. ఇప్పుడు అర్థమైంది? కళ్ళకి తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే అది జడం గనక. కన్ను చూశారు ఇప్పుడు ఆత్మ దర్శనం అంటారు కదా, మనం యాక్సెప్ట్ చేయమనుకోండి. ఆత్మానుభూతి, ఆత్మానుభూతి ఎక్కడ కలుగుతూ ఉందో చూడు. టైమే లేదు సార్, ప్లీజ్ అండర్స్టాండ్. టైమే లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నా, ఆత్మానుభూతి. మీరు నన్ను చూస్తున్నారు, అర్థమైతే ఆత్మానుభూతి. ఇంతే. వాళ్ళు ఎవరైనా వచ్చి పోనీ ఆ పదం ఉంది కనుక ప్రపంచంలో తిరుగుతూ ఆత్మదర్శనం అని, ఆత్మసాక్షాత్కారం అని అడిగారనుకోండి మిమ్మల్ని, ఎస్ మీకు ఆత్మదర్శనం అయిందా అని. ఇప్పుడు జరుగుతూ ఉందయ్యా, ఇదిగో ఇప్పుడు జరిగేదంతా అదే కదా. ఎందుకని? నా కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి, నాకు జ్ఞానం లేనప్పుడు నా కళ్ళు చూస్తున్నాయి అనుకున్నాను. జ్ఞానం ఉంది గనక కళ్ళు చోటే చైతన్యం ఉంది. నేనున్నాను. ఎలా ఉన్నాను? జ్ఞానంగా ఉన్నాను. కాబట్టి కంటిలో వెలుగుంటేనే చూస్తాను, ఆ వెలుగు నేనే. అదే బ్రహ్మం. అయమాత్మ బ్రహ్మ. క్లియర్? భగవాన్, నా కంటి వెలుగు జగతికి వేల్పువు, నా కంటి వెలుగు జగతికి వేల్పువు, నా కంటి వెలుగు జగతికి వేల్పువు, సర్వమునకు నెలవు సర్వులకు వెన్నెలవు, సర్వమునకు నెలవు సర్వులకు వెన్నెలవు, నా కంటి వెలుగు జగతికి వేల్పు, నా కంటి వెలుగు జగతికి వేల్పు. ఈ ప్రపంచానికి వేల్పు భగవంతుడు. ఎవరు? ఎక్కడున్నాడు? సాయంత్రం చెప్తారులే ఎక్కడున్నాడు. ఇప్పుడు చెప్తున్నా ఉపనిషత్తులో నుంచి, అది గీత. ఎక్కడున్నాడో మీ చేత చెప్పిస్తానన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. ఎక్కడున్నాడు? నా కంట్లో ఉన్నాడు. చెచ్చు సచ్చు కంటికి కన్ను. మీకు ఎక్కడున్నాడు తెలుసా? ఇప్పుడు చెవిలో ఉన్నాడు. శ్రోత్రస్య శ్రోత్రం. లేదనుకోండి, అది కనుక లేకపోతే, చెవికి చెవి లేకపోతే, అంత అయిన తర్వాత ఏం చెప్పాడు స్వామీజీ అంటే బాగా చెప్పాడు అనడమే మిగులుతుంది. ఎందుకని? ఏం అర్థం కాదు కనుక. అర్థం అయ్యిందంటే అది అక్కడ ఉంది. నా కంటి వెలుగు జగతికి వేల్పువు, నా కంటి వెలుగు. కాబట్టి ఆ భగవంతుడే నా కంట్లో ఉండేది. ఇప్పుడు అదే ఆత్మ. నా కంటి వెలుగు జగతికి వేల్పువు, సర్వమునకు నెలవు సర్వులకు వెన్నెలవు, నా కంటి వెలుగు జగతికి వేల్పువు. సర్వం నిన్ను చూచాం. ఏసి విదితం
అవిదితం. అదంతా ఉండడానికి ఆధారం నువ్వే. కన్ను కన్నుగా ఉండడానికి, చెవి చెవిగా ఉండడానికి, మనసు మనసుగా ఉండడానికి నువ్వు ఉంటేనే అవి అలా ఉన్నాయి కదా. ప్రపంచంలో ఏది ఉన్నా సర్వమునకు విదితం అవిదితం నెలవు నీవే, సత్తా స్ఫూర్తి నీదే. అందువల్ల నీ స్మరణ సన్నిధి మాత్రమే వేరు, స్మరణ మాత్రేనా జస్ట్ నువ్వు మనసులో కదిలితే వెన్నెల విరబూసినట్టే ఉంటుంది, హాయిగా ఆనందంగా. ఎందుకని? చైతన్య దర్శనం, చైతన్య స్ఫూర్తి. సర్వమునకు నెలవు సర్వులకు నెలవు, నా కంటి వేలోగు జగతికి వేల్పువు. మరపురాని భావమే నీ రూపము, మరపురాని భావమే నీ రూపము, మరువలేని ప్రేమే నీ నిలయము, మరపురాని భావమే నీ రూపము. అర్థమైంది? భగవంతుడు ఏ రూపంతో చూడమంటారు స్వామిజీ? శివుడా? నీ స్వరూపమే అది కదా బాబు. ఇది ఎక్కడ మరుపు వస్తుంది? ఎందుకో తెలుసు ఎక్కడ? నా కంటి వెలుగవు చక్షు సహా చక్షు. అర్థమవుతుంది? భావం ఎక్కడుంటుంది? మనసులో కదా. మనస్సు మనోయత్, అది విషయం. ఇంకేంటి? మరపురాని భావమే నీ రూపము. కాబట్టి మనసు ఆలోచిస్తూ ఉంటే అక్కడ అనుకుంటున్నాం, నేను ఉండడం వల్ల ఈ మనసు ఆలోచిస్తూ ఉంది, అక్కడ అయిపోతూ ఉంది దర్శనం. అదే దర్శనం. దర్శనం అనే పదం మంచిది కాదు కనుక అనుభూతి, నీకు ఆత్మానుభూతి అక్కడ కలుగుతూ ఉంది. మర్రపురాని రూపమే నీ భావము, మరువలేని ప్రేమే నీ నిలయము. ఇప్పుడు చూసారా ప్రేమలో ఇది అర్థం కాకపోతే ఇప్పుడు ఎవరి మీద ఉండాలి ప్రేమ? కాబట్టి భావం మరుపు రావడం లేదు. కారణం మనసో మనోయదు. ప్రేమ ఎక్కడ పుడుతుంది? మోకాళ్ళలో కాదు కదా, మనసులోనే కదా. మనసులో ప్రేమ ఎక్కడ పుట్టాలి? దేని మీద పుట్టాలి? అనాత్మ అయినటువంటి మనసు మీదనా, లేక ఆత్మ అయినటువంటి ఆ సత్తా మీదనా, చైతన్యం మీదనా? మనసు మీద. మనసు మీద కలిగింది కదా. ఆ మనసులో చాలా ఉన్నాయి, అనాత్మైనటువంటి మనసులో చాలా ఉన్నాయి, వాటి మీదకు పోతుంది. అప్పుడు దేహాన్ని ప్రేమించవచ్చు. ఈ దేహంలో ఉత్పన్నం అవుతున్నాయి గనక పిల్లల్ని ప్రేమించవచ్చు, వాళ్ళకు ఉత్పన్నం అవుతారు కనుక వాళ్ళ పిల్లల్ని ప్రేమించవచ్చు, లేకపోతే కడుపులో పుట్టినటువంటి పురుగుల్ని ప్రేమించవచ్చు. ఎందుకని? అన్ని కలిపే అనాత్మలే. దాని అర్థం వాటిని ప్రేమించవద్దని కాదు. ఈవెనింగ్ వస్తుంది. అసక్తిరనభిష్వంగ పుత్రదార గృహాదిషు పేరు చేస్తాడు అక్కడ ఈవెనింగ్ గీతాచార్యుడు. అర్థమవుతుంది? అదేంటో అభిష్వంగం వద్దు అంటున్నాడు. అతి వద్దు సార్, అతి వద్దు. అనాత్మతో మరీ పెన్న వేసుకుపోయి అష్టదరిద్రం అంతా మనసుకు చుట్టుకొని ఆ అష్టదరిద్రాన్ని మనం చుట్టుకొని అసలు ఏదైతే ఉందో దాన్ని మరిచిపోయి ఆ భావం లేదు. మరపురాని రూపమే నీ భావము, మరువలేని ప్రేమే నీ నిలయము. చూసారా? సాధువులు ప్రేమలు లేనివాళ్ళు కాదు, దేన్ని ప్రేమించాలో తెలిసిన వాళ్ళు. అంతే డిఫరెన్స్ సార్. ఆ ప్రేమ ఇటు తిరగాలి. కారణం ఏంటి? అదే ప్రియమైన వస్తువు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. చూచారా? ఏ ఉపనిషత్తు చెప్పినా విషయం ఒకటే సార్. ఎక్కడ నాకు తెలిసి మాత్రం నాకున్న అల్పజ్ఞానానికి స్వల్ప జ్ఞానానికి ఉపనిషత్తుల్లో ఒకదానికి ఒకటి ఎక్కడ నాకు కాంట్రడిక్షనే కనపడలేదు. ఏదో భగవత్ కృప చేత 108 చదివాను చాలా కాలం క్రితమే, కానీ నాకెక్కడ కాంట్రడిక్షనే కనపడలేదు. ప్లీజ్. మరపురాని ప్రేమే నీ నిలయము, అదే ప్రేమాలయం హృదయాలయం, అదే ప్రేమాలయం హృదయాలయం, నరుని దేవునిగా చూపే దేవాలయం, అదే
ప్రేమాలయం హృదయాలయం, నరుని దేవుని చేసే హృదయాలయం, నా కంటి వెలుగు జగతికి వేల్పు, నా కంటి వెలుగు జగతికి వేల్పు, సర్వమునకు నెలవు సర్వులకు వెన్నెలవు, నా కంటి వెలుగు జగతికి వేల్పు. కుర్రవాడు ఏదైతే అడిగాడో దానికి ఆన్సర్ చెప్పేశాడు గురువు కాదా? వచ్చేసిందే ఆన్సరు? ఏమోబ్బా సంపూర్ణంగా వచ్చిందని నా ఉద్దేశం. అయిపోయింది, చెప్పేశాడు. ఇంక ఉపనిషత్తు ఏముంది స్వామీజీ, వాడు అడిగిన ప్రశ్న సమాధానం అయిపోయింది కదా. ఉన్నదంతా ముందే, ఇప్పుడు ఇంకా ఏం కాలే. ఎందుకో తెలుసా? చెప్పాలని ఉంది, పూర్ణంగా చెప్పలే, చెప్పాడు విషయం అంతే. ఇదే కనుక అర్థమైపోయి ఉంటే మనం జ్ఞానులు అయిపోతాం. ఎక్కడి నుంచి కూర్చొని ఎక్కడ కూర్చున్న జ్ఞానమే, అదే ఆత్మానుభూతి. అర్థమవుతుంది? నువ్వు కళ్ళు మూసి కూర్చున్నా అదే సన్నిధి, కళ్ళు తెరిచినా సన్నిధి. ఎందుకని? కళ్ళు తెరిస్తే చూస్తూ ఉంది కదా, చూస్తూ ఉంది. ఆ కన్ను కదా చూసేది, అక్కడ ఇది ఉంది కదా, దట్స్ ఆల్. ఏం కనపడుతుంది కాదు, అక్కడ ఇది ఉందా లేదా, అదే అనుభూతి, ఆత్మానుభూతి. వింటున్నావు మనకి ఏదన్నా, ఏంటది ఆ చెవి దగ్గర ఉందా లేదా, అది చెవికి చెవి. నువ్వు ఏదైనా వింటుంటే అక్కడే ఉంటావు, ఏదైనా చూస్తుంటే అక్కడే ఉంటావు. రుచి చూస్తే కూడా ఇది కాదు నీకు, ఈ రుచి చూసేటువంటి నాలుక దేనివల్ల రుచి చూడగలుగుతా ఉంది? అది తినేటప్పుడు కూడా నీకు బ్రహ్మ పదార్థమే. అందుకే ఇంకేముంది చెప్పండి? ఏం చేసినా దాంట్లోనే ఉంటాం. ఇది జ్ఞానం, మ్యాజిక్ సార్, ఇది మ్యాజిక్. ఏమి నువ్వు కష్టపడిన అవసరం లేదు. జ్ఞానం కలిగితే పరమేశ్వరుడు నీవేగా, ఆ మాట అనకూడదు కానీ నువ్వు ఉంటావు, ఎప్పుడు ఉంటావు ఆత్మస్వరూపంగా, నువ్వు ఎప్పుడు ఉంటావు. ఇక మీదట మళ్ళీ దీని మీద ఏ డౌట్స్ రాకుండా అత్యద్భుతంగా ఊహించలేరు మీరు. ఆ విధంగా ఈ మహర్షి ఎవరో, ఆయన పేరు నాకు తెలియదు కానీ, ఎందుకంటే లేదు కనుక వాళ్ళ పేర్లు చెప్పుకోవడం కూడా మర్చిపోయినటువంటి త్యాగ పురుషులు వాళ్ళు. అందువల్ల నీ నామ రూప, నీ రూపాన్ని చూచానా సన్నిధి మాత్రేనా, శబ్దం వచ్చిందే సన్నిధి మాత్రేనా. ఇంతకుముందు అడిగాడు కదా, అభయం నిత్యం, నేను చూడండి, అభయం నిత్యం శివం అచలం ఇచ్చన్. ఆ శివం ఏంటి? మంగళ స్వరూపం అన్నాను కదా, త్యాగరాజస్వామికి తెలుసు. అది 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 సార్, త్యాగరాజస్వామికి తెలుసు. నీ తీర్థం గొప్పదని రాసేవాళ్ళకి ఏం తెలియదు కానీ త్యాగరాజస్వామికి తెలుసు. అందువల్ల నీ నామ రూపములకు నిత్య జయమంగళం పో. త్యాగరాజస్వామి కీర్తనలో మీకు ఎక్కడ చూసినా అద్వైతమే కనపడుతుంది. అర్థమవుతుంది? రాముడు అన్నాడంటే ఆత్మారాముడే, సుస్పష్టంగా కనపడుతుంది. అవకాశం ఉంటే కొన్ని కీర్తనలు తీసుకొని ఒక యజ్ఞం చేయబోతానేమో కానీ, గతంలో ఎట్లాగైతే సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనల మీద చేశామో అలా చేసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆత్మారాముడే. కాబట్టి నీ నామరూపములకు నిత్య జయ మంగళం శివం ఇచ్చన్ పప్రశ్చ కేనేషితం ఇత్యాది. క్లియర్? ఇప్పుడు ఎంత తేలిక, ఎప్పుడు హాయిగా ఉండొచ్చు. జరిగిపోతూ ఉంటాయి, అలలు లేచి పడుతూ ఉంటాయి, సముద్రంగా నువ్వు ఉంటాం. కానీ ఈ తర్వాత ఉపనిషత్తు ఉంది చూచారా, మీకు ఎక్కడన్నా సందేహాలు మిగిలి ఉంటాయి. ఇప్పుడేమి డిస్కస్ చేయబాకండి దయచేసి, సరేనా? పక్కన వాళ్ళు ఇట్లా స్వామిజీ మరి ఇది ఎట్లా అని ఆయన అడగద్దు. ఎందుకని ఆయన అడిగేటట్లయితే వాళ్ళ ఇంటికే పోయి కూర్చొని విను, ఇక్కడికి రానవసరంలే. కనీసం ఇంకొక 4 రోజులు నాకు ఈ అవకాశం ఇటురాని, బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇప్పుడు ఆయన ఏదైనా అడిగావనుకో, నువ్వు ఆయన దగ్గర ఏముందో స్టాక్, అది కనుక తమరు తలలో దించితే దాన్ని క్లియర్ చేసేంత శక్తి నాకు లేదు. శాస్త్రం అయితే చెప్పి నీ చేత ఎవరిళ్ళు వాళ్ళు ఊడ్చుకుంటే బాగుంటుంది కానీ, సరేనా? ఇది యథార్థ స్వచ్ఛ భారత్. అర్థమవుతుంది ఇప్పుడు? థ్యాంక్ యూ. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.